మార్కు సువార్త 16వ అధ్యాయం 6వ వాక్యాన్ని ధ్యానించుకుందాం. అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. చాలండి పిల్లరా, తెల్లవారుజామున కొంతమంది స్త్రీలు యేసు దేహానికి పుయ్యాలని, ఒకవేళ ఆయన బాడీ కుళ్ళిపోయి అది 3వ రోజులకి దుర్వాసన వస్తుందని సుగంధ ద్రవ్యాలు కొన్ని తీసుకుని వెళ్ళి యేసు దేహానికి పుయ్యాలని పట్టుకుని వెళ్ళారు. వెళ్ళి ఎంతో కలవరంతో, ఆందోళనతో, భయంతో ఉన్నారు. యేసు ప్రభు వాస్తవంగా సమాధుల్లోకి రమ్మని ఆయన చెప్పలేదు, తిరిగి లేస్తానని చెప్పాడు. నేను తిరిగి లేస్తాను, నన్ను సమాధి చేస్తారు, చనిపోయిన తర్వాత 3వ రోజున తిరిగి లేస్తానని చెప్పాడు. ఆ విషయము అరిమతయి, యోసేపుకి, వీళ్ళందరికీ కూడా గుర్తుంది. కాబట్టి పిలాతు దగ్గరికి తెగించి వెళ్ళి, అరిమతయి యోసేపు పిలాతు దగ్గరికి తెగించి వెళ్ళి యేసు దేహాన్ని ఇమ్మని చెప్పి అడిగి తీసుకొచ్చి వాటికి నారబట్టలు చుట్టి తన కొరకు తొలిపించుకున్న సమాధిలో పిల్లరా ఆ బాడీని పొందుపరిచినట్లు, భద్రపరిచినట్టు మనం చూస్తాం. అయితే కొంతమంది స్త్రీలు తెల్లవారుజామున వెళ్ళి ఆ యొక్క దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలి, అది ఒకవేళ స్మెల్ వచ్చేద్ది అన్నట్టుకు వెళ్తే అక్కడున్న ఒక దూత చెప్తున్నాడు ఏమనంటే, మీరు ఎందుకు ఇక్కడ వెతుకుతున్నారు, ఆయన ఇక్కడ లేడు అనండి అందరూ ఆ మాట. నీకు విషయం తెలుసా, ఎవరి కోసమైతే తెల్లవారుజామున వెళ్ళి వీళ్ళు వెతుకుతున్నారో ఆయన కూడా అక్కడ లేడు. ఆయన లేడు, ఈయన కూడా అక్కడ లేడు. ఇంకొకటి, ఆ శ్మశానంలో దెయ్యం లేదు అండి, ఆ శ్మశానంలో సమాధుల్లో చనిపోయిన వారు లేరు. అయితే వాళ్ళు ఎక్కడ ఉంటారు? 2 ప్లేసులు మీకు తెలుసు. కీడు చేసిన వారు కీడు పునరుద్ధానం, మేలు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి వెళ్తారని ఎంతో స్పష్టంగా దేవుని లేఖనాల్లో సెలవిస్తారు. అయితే యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత కొన్ని అద్భుతమైన మాటలు చెప్పారండి. ఆ మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎంతో ఆశతో తెల్లవారుజామున నిద్ర మానుకుని మరి ఇద్దరిద్దరు చొప్పున దేవుని సంధికి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఇళ్ళకు కూడా ప్రార్థన చేసుకుని ఉంటారు. నేను రెడీ అవుతున్నప్పుడు నాకు అనిపించింది, ప్రభువా ఇప్పుడు ఇస్తే ఇచ్చావు కానీ మా పాస్టర్ గారికి ఇలాంటి ప్రేరేపణ ఇది ఎన్నటెన్నటికి దూరం అవునుగాక అనే ప్రేరేపణ కూడా రాక మానలేదని నేను అనుకుంటున్నాను. అలాంటి వాళ్ళందరూ హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. వాళ్ళు చేసిన సర్వీస్కి గౌరవాన్ని ఇస్తారు. మరి దేవుడు ఆయన కోసం మనం పడుతున్న ప్రయాస వ్యర్థమైపోద్దా? ప్రపంచంలో ఏదైనా వ్యర్థమైపోద్ది. హల్లెలూయా. కొంతమందికి ఇలాంటి ఆలోచన కూడా రాకపోదు. వెళ్తే ఏముంది, తెల్లవారుజామున వెళ్ళిపోతున్నారు, ఆటోలు కట్టుకుని మరి వెళ్ళిపోతున్నారు అని అంటారు. నిజమే, ఆడికి ఏమీ లేదు. వెళ్ళిపోతున్నారని పొడిచాడు చూసారా, అతనికి ఏమీ లేదు. మీరు ఏదో ఉందని వచ్చారుగా, ఖచ్చితంగా ఉంది. ఎందుకో తెలుసా, నమ్మిన వాడికి నమ్మినంత, విశ్వసించిన వానికి విశ్వసించినంత. వెళ్ళిపోతే ఏమవుతుంది? తెల్లవారుజాము ప్రార్థనకి వెళ్తే ఏమొస్తుంది? ఆరాధనకి వెళ్తే ఏమొస్తుంది? తెల్లవారుజాము వెళ్ళి ఆరాధన చేస్తే ఏమొస్తుంది? వస్తుంది. ఆమేన్ చెప్పండి. ఆశీర్వాదాలు అనుభవిస్తూనే, ఆ మేలులు పొందుకుంటేనే ఇక్కడ నిలబడి మీకు చెబుతున్నాను. ఈ పునరుద్ధానుడైన దేవుడు, తిరిగి లేచిన దేవుడు, చావునే చంపి తిరిగి లేచిన దేవుడు, సమాధి గుండెను చీల్చిన దేవుడు ప్రియులారా కొన్ని అద్భుతమైన మాటలు చెప్పాడు. ఆ మాటలు మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. చూడండి, మత్తయి సువార్త 28:8వ వాక్యాన్ని చదవండి. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుపు పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. చాలండి. యేసు ప్రభు, పునరుద్ధానుడైన యేసు ప్రభు మొట్టమొదటిగా చెబుతున్న మాట ఏంటంటే, ఏం చెబుతున్నాడు? సమాధి నుండి తిరిగి లేపబడిన తర్వాత, సమాధి గుండెను చీల్చి తిరిగి లేపబడిన తర్వాత తన ప్రజలకు, శిష్యులకి, ఎదురైన వారికి చెబుతున్న మొట్టమొదటి మాట ఏంటంటే, శుభం కలుగునుగాక. ఏం కలుగునుగాక చెప్పండి. మీ అందరి జీవితంలో ప్రభు అది ఏ అపశృతిగా మారిపోయినా,
ఏ అపశుభముగా మారిపోయినా, ఏ ఆవేదనగా మారిపోయినా, ఎంత భయంకరమైన పరిస్థితిగా మారిపోయినా ప్రియులారా, దానికి దేవుడు ఏం పలకబోతున్నాడంటే, ఏమి చెప్పబోతున్నాడంటే, మీకు ఆయన ప్రకటిస్తున్న మాట ఏంటంటే శుభం కలుగునుగా. మరియను దోతొచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభం కలుగునుగాక. లోక రక్షకుడికి తల్లి అయిపోయింది. శుభవచనములో అంత దీవెన ఉంది, వందన వచనములో అంత దీవెన ఉంది. వాస్తవంగా మనం చెప్పాలి, ఏమనాలి? శుభాకాంక్షలు ఆయనకి చెప్పాలి అండి, అవునా కదా? చెప్పండి. తిరిగి లేపబడ్డావయ్యా, విజయము పొందావయ్యా, విజయం పొంది తిరిగి లేపబడ్డావయ్యా, జయోత్సవాలతో వచ్చావయ్యా, విజయ వీరుడా అని చెప్పి మనం పాడాలి. కానీ యేసు ప్రభు ప్రేమ అంతా కూడా చాలా వ్యత్యాసం ఉంటుందండి. ఆమె చెప్పండి. ఆయన రివర్స్లో ప్రియులారా తన ప్రజలకు ఏం చెప్తున్నాడంటే శుభం. భయముతో ఆందోళనతో సమాధి దగ్గర తిరుగుతూ ఏమవుద్దో ఎలా ఉంటుందో అని అనుకున్న వారు మీకు శుభం కలుగునుగాక. నేను కూడా చెప్తున్నాను మీ అందరికీ ఈ పునరుద్ధాన జీవముతో శుభం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. శుభం. చాలామంది అంటారు, ఇదిగో ఆ అమ్మ ఎదురొస్తే శుభం కలుగుతుంది, చెంబట్టుకుని రమ్మని ఇంకా శుభం కలుగుతుంది అండి. లేకపోతే ఆ పొలాలు ఎదురొస్తే నష్టం, గడ్డి ఎదురొస్తే కష్టం, ఇలా అంటూ ఉంటారండి. మనం అంటాను, మనకి శుభం పలికేశాడు యేసు ప్రభు. నీకు ఎవరు ఎదురొచ్చినా ఏమైనా భయపడాల్సిన అవసరత, బెంగ పెట్టుకోవాల్సిన అవసరత, ఆందోళన పడాల్సిన అవసరత లేదు. శుభం. మీరు ఒకరికొకరు కలిసినప్పుడు కూడా ఈ మాట పలకాలి, నీకు శుభం కలుగునుగాక. శిష్యులను కూడా యేసుప్రభు ఏమన్నాడంటే, మీరు ఏ ఇంటికి ప్రవేశించినా, ఏ గృహంలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్తున్నా ఆ గృహానికి మొట్టమొదటిగా చెప్పమన్న మాట ఏంటో తెలుసా? శుభం కలుగునుగాక. మీకు శుభం కలగాలనుకో ఇతరులకు ఏం చెప్పాలి చెప్పండి. ఏదో ఒక్కసారి మీ పక్క వాళ్ళు మీకు శుభం కలుగునుగాక అనండి. అమ్మా షేక్ హ్యాండ్ కాదు, ఎలాగానండి, శుభం కలుగునుగాక. మనస్ఫూర్తిగా దీవిస్తాగే వచ్చే రాధ మనసు. హల్లెలూయా. పునరుద్ధానుడైన ప్రభు మొట్టమొదటిగా చెబుతున్న మాట ఏంటంటే శుభాన్ని ప్రకటిస్తున్నాడు. నేను చెబుతున్నాను ప్రియులారా, మీ వ్యాపారానికి శుభం, మీ ఆధ్యాత్మిక జీవితానికి శుభం, మీ కుటుంబ జీవితాలకి శుభం, మీ కుటుంబ జీవితానికి పిల్లలకి శుభం, ప్రతి పరిస్థితికి శుభం కలుగునుగా ప్రభు చెబుతున్నాడు, పునరుద్ధానుడైన వాడు చెబుతున్నాడు. ఇప్పుడు విషయం చెప్పమంటారా? ఆయన శుభం కలుగునుగా కంటే అది అబద్ధమా? ఆయన చెప్పినవి ఏమన్నా అబద్ధమా? యేసు ప్రభు ఏం చెప్పినది నిజమేనండి. చావుని చంపుతానన్నాడు, నెరవేర్చాడు. తిరిగి లేపబడతానన్నాడు, లేచాడు. పుడతానన్నాడు, పుట్టాడు. వస్తానన్నాడు, వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, మీ కుటుంబాలకు ఏం కలుగుతుంది? అశుభమైన మాటలు మాట్లాడకండి. ఇంకా అశుభమైన మాటలు, అవిశ్వాసపు మాటలు అండి, అనుమానం కలిగే మాటలు మన నోట్లో చాలాసార్లు అవిశ్వాసపు మాటలు, అన్యాయంతో కూడిన మాటలు, ఇతరుల్ని శపించే మాటలు, గాయపరిచే మాటలు మన నోటికి వస్తాయి. ప్రభు శుభం పలకమన్నాడు కాబట్టి మనం కూడా శుభం ఏం చేయాలి? పలకాలి. ఎవరు కనబడితే వాళ్ళకు ఒక దీవెన ప్రకటించేయండి. దీవించబడదు గాక, ఆశీర్వదించబడదు గాక అని చెప్పండి. మీరు ఆశీర్వాదాలకు వారసులుగా ఉండడానికి పిలువబడ్డారు. కీడుకు ప్రతి కీడైన, దోషునికి ప్రతి దోషాన్ని చేయకుండా దీవించండి. సమాధానం వెతికి దాన్ని వెంటాడండి. జీవమును ప్రేమించి మంచి దినాలు చూడాలనుకున్నవారు చెడ్డ మాటలు పలకకుండా, తన నాలుకని కపటమైన మాటలు పలకకుండా తన పెదవుల్ని కాపాడుకోవాలి అని. అక్కడ కింద ఏముంటుందంటే, కీడు చేసేవారి కంటే దేవుని ముఖము మరుగుగా ఉంటుందంట. కీడు పలకకూడదు, కీడు చేయకూడదు ప్రియులారా. ఏం పలకాలి? శుభం పలకాలి. ఇప్పుడు యేసుప్రభు వాళ్ళని తిట్టొచ్చు. ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని సమాధుల్లోకి? ఏం చెప్పాను మీకు? ఉన్నంతకాలం ఏం బోధ చేశాను? మనమైతే ఎర్రగా బాధేద్దాం, తలుపులు వేసేసాను. పిల్లడికి ఒకసారి చెప్పామని కాడ వినలేదనుకోండి, భర్త మీద కోపం, వాళ్ళ మీద కోపం, వీళ్ళ మీద కోపం, ఎవరి మీద చూపిస్తాం? పిల్లోడే. మా అమ్మ ఏంటి ఇప్పుడు దా బాగుండి ఎలా బాధేస్తుంది అనుకుంటాడు. ఆడికి అర్థమవుతుంది పునరుద్ధాన శక్తి అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుందండి. ఆడికి ఇది కొత్త ప్రత్యక్షత వచ్చింది మా అమ్మకన్నా అర్థమవుతాడు. తింగర మొఖం చూస్తాడు. గమనిస్తున్నారు ప్రియులారా? ఏమి పలుకుతున్నాడని పునరుద్ధానుడైన ప్రభు? శుభం. ఏం పలుకుతున్నాడండి? సహోదరులారా మీ అందరికీ శుభం కలుగునుగాక. సహోదరులారా మీ అందరికీ శుభం కలుగునుగాక. చిన్నపిల్లలారా మీకు శుభం కలుగునుగాక. యవ్వనస్తులారా మీకు శుభం కలుగునుగాక.
వృద్ధాప్యములో ఉన్న వారులారా మీకు శుభం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఏదో ఆశ పెట్టుకుని వెళ్ళారు, ఎవరో చెప్తే ఆయన లేచాడు అంటున్నారు కొంతమంది. ఏంటో భయం. ఇప్పుడు ఎందుకంటే లేచినోడు నీళ్ళు కూడా చూడలేదు, ఎప్పుడు చూడడమే ప్రభువుని చూశారు. ఆయన కోటి సూర్యుల కంటే కాంతి కలిగినోడు, నేటి అయిన ప్రభావం కలిగినోడు. అక్కడ రాయబడి ఉంది, దేవదూత వస్తేనే కావలి వారు చచ్చిన వాళ్ళ కింద పడిపోయారంట. కాపలా పెట్టాడండి అంకుల్ గారు, కాపలా పెట్టాడండి ఆ రాయి దగ్గర. అక్కడ అండి కాపలా పెడితే దూత వస్తే ఆ దూత యొక్క ప్రభావానికంట చచ్చునోళ్ళ కింద పడిపోయారంట కావనాడు. దూత అంటే సేవకుడు, దూత అంటే మీరే, దూత అంటే దేవుని బిడలే. మన ప్రభావానికే మనల్ని కాపలా కాస్తున్నవాడు, నిందిస్తున్నవాడు, అవమానపరుస్తున్నవాడు, హేళన చేస్తున్నవాడు చచ్చినోడి కింద పడిపోవాలి. ఇంకా పని చేయకూడదేమి. ప్రైజ్ ది లార్డ్. అవుతాయండి, జరగవా? స్టెఫన్ని చుట్టుపక్కల ఉన్నవారు ఎవ్వరూ కూడా జ్ఞానాన్ని ఎదిరించలేకపోయారంట. అంటే ఒక రకంగా ఇతనిలో ఉన్న ప్రభావం వెళ్ళిపోయి వాళ్ళ నోర్లు మూయించేసి మాట్లాడినట్లేదు. మిరియాములో ఉన్న అభిషేకం ఒక ప్రవక్తని ఆమె శాసిస్తే జరిగిపోయింది చిన్న వయసులో. ఇతన్ని కోసం పెంచడం కోసం ఒక దాదేని తీసుకురామంటామంటే కిక్కిరమనలేదు, ఒక ప్రవక్తని ఆమె. అలాంటి అభిషేకం పొందిన వారుగా, అంటే పునరుద్ధాన శక్తితో నింపబడిన వారుగా మనం మారిపోవాలి. మీ ప్రేయర్లో పునరుద్ధాన జీవం పనిచేయాలి, మీ పాటలో పునరుద్ధాన జీవం పనిచేయాలి, మీ మాటలో పునరుద్ధాన జీవం పనిచేయాలి, మీ వస్త్రాల్లో కూడా పునరుద్ధాన జీవం పనిచేయాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మరలా చెబుతున్నాను, మీ అందరికి ఏమి కలుగునుగాక, శుభం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ప్రియులారా, ప్రవక్తలు, పాత నిబంధనలు ప్రవక్తలు కూడా, సమయలు కూడా దావీదుని అభిషేకించడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా నువ్వు సమాధానంగానే వస్తున్నావా? సమాధానంగా వస్తున్నాను, శుభం. సమాధానంగా వస్తున్నానని అంటే కనుక వాళ్ళకి ఏం కలిగినట్టు? శుభం కలిగినట్టు. లేదంటే కొంచెం నేను సమాధానంగా రావట్లేదు అన్నాడంటే భయం అండి. ఇంచుమించు ఆ బార్డర్ దగ్గరికి వచ్చారంట పెద్దలు, ఆ గవినిలో పెద్దలు, ఊరిలో పెద్దలు, వాళ్ళందరూ వచ్చి అడుగుతున్న మాట ఏంటంటే, సమాధానంగానే వస్తున్నావా? దైవజనుడు సమాధానంగా మీ ఇంటికి వస్తే, సమాధానంగా మీ ఇంట్లో అడుగు పెడితే, మీకు సమాధాన వార్తను ప్రకటిస్తే, ఒక మాట పలికితే ప్రియులారా, ఎందుకంటే ఎప్పుడు దేవుణ్ణి మోసుకుని వెళ్తాడు దైవజనుడు, ఇప్పుడు ప్రజెన్స్ క్యారియర్గా ఉంటాడు, దేవుని సన్నిధిని మోసుకెళ్ళే వ్యక్తిగా ఉంటాడు. కాబట్టి ఒక మాట పలికితే అద్భుతమైన దీవెన మనం పొందుకుంటాం. నేను ఇక మీదట మీకు పాత సాక్ష్యాలు, పాత జీవితాలు, పాత రిపోర్ట్లు, పాతవన్నీ పోయినాయి ప్రియులారా, అంతా శుభమే. ఆ టిఫిన్ చేస్తూ కూడా ఇడ్లీ గారి అవి తింటూ కూడా మీరు ఏం చేస్తారంటే శుభం 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 అని అనుకుంటూ ఉండండి. అరే లీక్ అయిపోయింది పేపర్, హల్లెలూయా. తింటూ ఏం చేయాలి ఇప్పుడు మీరు? శుభం శుభం శుభం. ఎన్నిసార్లు అంటావాను? మీరు ఎప్పుడైనా ఎదటి వారిని దీవిస్తే, ఎదటి వారి కోసం మంచి మాటలు చెప్తే మీలో అభిషేకం పెరిగిపోతుంది. ఎప్పుడు ఎదటోళ్ళు నిందించాలి, గాయపరచాలి, నేను తప్పులు పట్టుకోవాలి అనుకున్నాం అనుకో, మొత్తం పోద్ది, కొండ కన్నమడిపోయి ఖాళీ అయిపోద్ది మొత్తం కొండ. కానీ ఎదటి వాళ్ళని గౌరవించి, వాళ్ళ అభిషేకాన్ని గౌరవించి, చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయండి. తప్పు లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు ప్రపంచంలో, అర్థమవుతుందా? బోల్డని తప్పులు. అసలు పేతురు గారు చేసిన తప్పులకైతే మళ్ళీ పాస్టర్ గారి కింద పనిచేస్తాడా? చెప్పరేటండి, చేయడండి. కానీ ఏమి చేశాడో ప్రియులారా, దేవుడు ఎంత కృప చూపించాడు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి పునరుద్ధానుడైన వాడు చెబుతున్న మాట ఏంటంటే శుభం కలుగునుగాక. ఏం చెప్తున్నాడో రెండో మాట మనం చూద్దాం. చూడండి 28:10 చదవండి. యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడని. ఒకసారి చూడండి, రెండో మాట ఏంటో తెలుసండి, భయపడకండి. ఒకటేమో శుభం, రెండోది భయపడకండి. అనండి అందరూ. ఏ భయములు మన మీద దాడి చేస్తున్నాయో, ఏ భయములు మనల్ని కృంగదీస్తున్నాయో, ఏ భయములను మనం నిందిస్తున్నాయో, ఏ భయములను మనల్ని నిరాశపరుస్తున్నాయో చెబుతున్న మాట ఏంటి తెలుసా? భయపడకండి. అంటే అక్కడ చెప్పిన సిచ్యువేషన్ ఏంటంటే, చనిపోయి తిరిగి లేపబడ్డాడు కదా ఆయన. ఇప్పుడు చనిపోయినోడు తిరిగి లేపబడితే అప్పుడు దాకా అక్కడ ఏడుస్తాం, అప్పుడు దాకా అక్కడ ఉంటాం, అప్పుడు దాకా బాబోయ్ అమ్మో అని ఏడుస్తాం. నిజంగా పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నప్పుడు, స్నానం చేయించినప్పుడు, వస్త్రాలు పెట్టి పువ్వులు జిమ్మి పెట్టిలో పెట్టి తీసుకెళ్తున్నప్పుడు అలా లెగిసి అందరూ ప్రార్థన చేసి ఆమె అన్నవాడు కూర్చున్నాడు అనుకోండి, కొద్దిమందే ఉండగలుగుతారు అక్కడ.
అందరూ ఉంటారా? చెప్పండి. యేసు ప్రభు సజీవుడై తిరిగి లేపబడిన తర్వాత వాళ్ళకి కనబడితే భయపడిపోతున్నారని భయపడకండి. ఏమన్నాడండి? చెప్పండి. నీకు భయం లేదా? చాలామందికి భయాలు ఉంటాయి. భయపడుతూనే దేవుని సందుకు వస్తాం, భయపడుతూనే జీవితాన్ని కొనసాగిస్తాం. ఒక్కొక్కరికి భర్త అంటే భయం, భర్త ఇంటికి వస్తుంటే భయం, ఒక్కొక్కరికి భార్య అంటే భయం, ఒక్కొక్కరికి పిల్లలంటే భయం, ఒక్కొక్కరికి తల్లిదండ్రులు అంటే భయం. ఎందుకు ఈ భయాలన్నీ చెప్పనా? దేవుడు అంటే, పాస్టర్ గారు అంటే భయం ఉండదు వీళ్ళకి, అందుకే ఈ భయాలన్నీ పట్టుకుంటాయి. నిజంగా రెస్పెక్ట్ ఎవరండి కొంతమంది దైవజనుడికి కానీ దైవజనరాలకు కానీ దేవునికి కానీ నిజమైన గౌరవం ఉండదు. శ్రీని గారు చెప్పారు అద్భుతమైన మాట, మొన్న తెగనోకున్నాను. పెదవులతో పప్పలు ఉండేస్తారంటే ఏం చేస్తారండి? అది అవి దేవుడికి నచ్చవు. నిజమైన రెస్పెక్ట్ ఉండాలి, నిజమైన గౌరవం ఉండాలి. మీతో ఎంత క్లోజ్గా ఉన్న దైవజనుడు, మీకు దేవుడు ఎంత సమీపంగా ఉన్న దేవుడిని గౌరవించాలి, దైవజనుడిని గౌరవించాలి, దైవజనరాల్ని గౌరవించాలి. ఆ భయం మనలో ఉండాలి. దేవుడంటే భయం ఉండాలి అనండి. లోకములో ఇంకా ఏదైనా మనకి భయం ఉండకూడదు. అధికారులు గౌరవించాలి, రాజులు గౌరవించాలి, అధికారులు సన్మానించాలి. వ్యాధికి భయపడాల్సిన అవసరం లేదు, తెగులుకు భయపడాల్సిన అవసరం లేదు, నిందకు భయపడాల్సిన అవసరం లేదు, అప్పులకు భయపడాల్సిన అవసరం లేదు, మనుషులకు భయపడాల్సిన అవసరం లేదు, మావోయిస్టులకు కూడా భయపడాల్సిన అవసరం లేదు, మతోన్మాదులకు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీరు చూడండి, ఆది నుండి ఇప్పుడు వరకు సంఘాన్ని ఎవడన్నా కెలికాడా, కదిపాడా, టచ్ చేశాడా, అభివృద్ధే ఉంటుంది. ఆమెను గట్టిగానండి. ఏముందండి? కెలికాడా, ఎవడన్నా కదిపాడా, ఏముందండి? అంతే. ఆ రోజు ఆ దినములంట సంఘము కంట గొప్ప హింస కలిగిందంట. విషయం చెప్పంటారా? శిష్యుల సంఖ్య విస్తరించిందంట. స్టెఫన్ గారిని చంపేశారు. అతని యొక్క మరణానికి ప్రియులారా సౌలు వీళ్ళందరూ కూడా అనుమతించారు, ఏకీభవించారు. వస్త్రాలు తీసుకొచ్చి చంపేస్తే ఆ వస్త్రాలు సౌలు పాదాల దగ్గర పెట్టారంట. ఆ స్టెఫన్ వస్త్రాలు తీసుకొచ్చి కిందే రాయబడి ఉంది, చెదిరిపోయిన వాళ్ళందరూనంట. అలాగా స్టెఫన్ చంపేసినందుకు చెదిరిపోయిన వాళ్ళందరూ తలకో గ్రామానికి తలకో ప్రాంతానికి వెళ్ళిపోయి సువార్త చేస్తున్నారట. ఒక మాట చెప్పండి, స్టెఫన్ని చంపేస్తే చెదిరిపోయిన వాళ్ళు ఏం చేయాలి? అది భయపడి సువార్తకో దండం, దేవుడికో దండం, సౌలు గారికో దండం, స్టెఫన్కో దండం, వీళ్ళ టీముకో దండం, అపోస్తులకు ఒక దండం, మీకు ఒక దండం బాబు అని చెప్పి పొరపాటున ఎవరికి సువార్త చెప్పకూడదు. ఇక్కడ మనిషిని చంపేస్తే సువార్త చెప్పినందుకే, సత్యాన్ని ప్రకటించినందుకే, ఉన్నదన్నట్లుగా సాక్ష్యం ఇచ్చినందుకే చంపేస్తే ప్రియులారా చెదిరిపోయిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు? దేవుని కృపలో మన బ్రదర్ చనిపోయారు కదా, హైదరాబాద్ బ్రదరు పగడాల గారు చనిపోయాక ఈ నెల ఇంకెక్కువ చేసాం మేము సువార్త. దేవుని కృపలో ఈ నెల అన్ని నెలల కంటే ఎక్కువైంది. వెళ్ళిన వాళ్ళు చాలామంది తక్కువ, అంతా పోయేసి 15 మంది కూడా లేని, 13 మంది కూడా లేమండి, 12 మంది వెళ్ళాం. ఇంచుమించు 14 గ్రామాలు ఎన్నో దేవుని కృపలో సువార్త చేయడానికి దేవుడి కృప చూపించింది. శ్రమ పెరిగే కొద్దీ, నింద పెరిగే కొద్దీ, అవమానం పెరిగే కొద్దీ, ప్రైజ్ ది లార్డ్, ఏ భయము మనల్ని కదిలించకూడదండి. అసలు ముందు నువ్వు వాళ్ళ సస్టనే ఉండాలి, నిలబడి ఉండాలి, భయపడకూడదు. ప్రభు అంటున్న మాట ఏంటంటే, పునరుద్ధానుడు తిరిగి లేపబడిన వ్యక్తి చెబుతున్న మాటలు ఇవి. మామూలు ఆషామాషి వ్యక్తి కాదు. చావు దగ్గరికి వెళ్ళి, మరణం దగ్గరికి వెళ్ళి, పాతాళం దగ్గరికి వెళ్ళి దాన్ని చంపేసి దాని గుండెను చీల్చేసి తిరిగి లేపబడినోడు చెబుతున్న మాటలు. ఇంకా అంతకంటే విజయం పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? చెప్పండి. పెళ్లి చేసుకున్న వాళ్ళు కొన్ని అనుభవాలు చెప్తారు. పెళ్ళి కావాల్సి ఉంటుంది, చాలా సరదా పడుతున్నా పెళ్ళి అని, చేసుకో తెలుస్తుందిలే అంట. వాళ్ళకి డౌట్ వచ్చేసి అయ్యి బాబు ఏమైపోద్దంట పెళ్ళి చేసుకుంటే అని అనిపిస్తుంది. ఏమవుద్దక్క, చేసుకో తెలుస్తుందిలే, ఏమవుద్దన్యా చేసుకో తెలుస్తుంది, నీకు ఏం తెలుసు, సాగరాన్నైనా ఏదొచ్చు కానీ సంసారాన్ని ఎదలేవు. అసలు ఏం లేదు. నేను మాట చెప్పనండి, పెళ్ళి 30 సంవత్సరాలకి పెన్ను పేపర్ ఇచ్చి పుస్తకం రాయమంటే తెగ రాసేస్తారు, పెద్ద నెగటివ్ రాసేస్తారండి కదా. అంటే నీకే వివాహం అయితే అన్న అనుభవాలు ఉంటే ఇతరులకు అనుభవాలు చెప్తే, చావు దగ్గరికి వెళ్ళి, మరణం దగ్గరికి వెళ్ళి దాని గుండెను చీల్చివేసి తిరిగి లేపబడినవాడు, ప్రైజ్ ది లార్డ్,
ఎవరికి కావాల్సిన వాళ్ళకి వెళ్తాయి, దేవుడు కృప చూపి నడిపిస్తాడు. వినండి జాగ్రత్తగా. ప్రైజ్ లార్డ్. భయం భయం మనిషికి అనేకమైన భయాలు. మరణం అంటే భయం, అప్పులంటే భయం, వ్యాధులంటే భయం అండి, సింహాలంటే భయం, దెయ్యాలంటే భయం, రోగాలంటే భయం, చీకటి శక్తులంటే భయం. టోటల్గా ప్రియులారా ఇంచుమించుగా 366 సార్లు ఉందంటండి బైబిల్లో. భయపడకు భయపడకు భయపడకు. ఫియర్నెస్ అండి, ప్రతి ఒక్కరికి భయం అండి. పునరుద్ధానుడై తిరిగి లేపబడిన వాడు చెబుతున్న మాట ఏంటంటే భయపడద్దు. గట్టిగా చెప్పండి. చదువుతారా? యోహాను సువార్త 20:19, హెబ్రీ 13:6. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా, శిష్యులు యూదులకు భయపడి కూడి ఉన్న ఇంటి తలుపులు మూసేసి గడపెట్టేశారంటండి. వెళ్ళాక గడపెట్టేశారంట. ఓకే. యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. హలో హలో పారిపోయి భయముతో ఏమైపోద్దో అని బెంగతో ఆందోళనతో తలుపులు గడపెట్టేసుకుని మమ్మల్ని చంపేస్తారేమో, యేసు ప్రభువును కూడా చంపేశారు, ఆయన సమాధి చేయబడ్డాడు అని తిరిగి లేపబడ్డాడో లేదో మరి ఏంటో ఈ బెంగ, ఏంటో ఈ భయం అని యూదులకు భయపడిపోయి ప్రియులారా తలుపు పెట్టేసుకుని లోపల ఉంటే వినండి గెడ పెట్టినట్టే ఉందంట. భయంతో గెడ ఎందుకు పెట్టుకున్నారండి? అసలు రాత్రులు మనం బీరువాకి తాళం ఎందుకు వేస్తాం, గెడ ఎందుకు పెడతాం? ఎవరో దొంగలు వస్తారని నమ్ముతాం మనం. కొన్ని దేశాలు అనుకోండి, ఒక 3 లక్షలు రోడ్డు మీద పడేస్తే 10 సంవత్సరాల తర్వాత వచ్చినా 3 లక్షలు అలాగే ఉంటాయంట. అలాంటి దేశంగా మన దేశం మారిపోతే ఎంత బాగుండు. 3 సంవత్సరాల అవసరం వద్దండి, 30 నిమిషాలు ఉండదు ఇక్కడ మనకి. హల్లెలూయా. భారతదేశంలో అన్ని దేశాల్లో దొంగలు బట్టి మిషన్లు పెడుతున్నారంట. మిషన్లు పెడుతుంటే ఆ సెంటర్లో ఎక్కడ మిషన్లు పెడుతుంటే దొంగలు పడుతుందంట. ఆ మిషను పట్టుకుంటుందంట, ఎంతమంది దొంగలు ఉందో చెబుతుందంట. అన్ని దేశాల్లో పెడితే దొంగలు ఎంతమంది ఉందో దొరికారంట. మన దేశాలను కూడా ఆ మిషను పెడితే అసలు ఎంతమంది పడ్డారో చూద్దామని వెళ్తే మిషన్ పట్టుకుపోరంట. మన వాళ్ళని దొంగలు బట్టి మిషన్ ఎదురని చూస్తే మొత్తానికి మిషనే. మన వాళ్ళు అంత ప్రబుద్ధులండి. మరి గట్టిగా చెప్పండి. ఇంకా బాబు ఏదో కష్టపడి తెచ్చారు, ఇంకా బాబు ఏ మిషన్ పెట్టం మేము అని కోత మిషన్లే ఉంటున్నాయండి. అది మోసుకెళ్ళలాగా వదిలేస్తున్నారు, చాలా బరువు కదా, దాన్ని పట్టుకెళ్తే ఒక వ్యాన్ కావాలి. దొంగల మిషన్ పట్టుకుపోరంటే ఏటీఎంలు లేపిపోతారండి మన వాళ్ళు. హల్లెలూయా కదా. గెడ పెట్టేసుకుని ప్రియులారా భయంతో ఏమైపోద్దా అని ఉన్నవారి దగ్గరికి ఆ తలుపులు వేసినట్టే ఉన్నాయంట. లోపలికి వచ్చి మీకు సమాధానం కలుగునుగా. హృదయంలో నెమ్మది లేదు, హృదయంలో సమాధానం లేదు, హృదయంలో గలిబిలి, హృదయంలో భయం. హలో మరలా చెబుతున్నాను, ఎవరు చెబుతున్న మాటలు ఇవి? పునరుద్ధానుడైన యేసు చెబుతున్న మాటలు. మాట్లాడితే క్వాలిటీగా మాట్లాడు యేసు అంటున్నారు. హల్లెలూయా. ఎవరు చెబుతున్న మాటలు? కంటెంట్లో ఉండాలి. ఎక్కడ మనం ఏం మాట్లాడమో అక్కడ ఉండాలి. ఆ మాటలు మాట్లాడితే బాగుంటుంది. సమయోచితంగా పలకబడిన మాట అంటండి అదంటండి. చిత్రమైన వెండి పళ్ళను ఉంచిన బంగారపు బాబ్బా ఏం వర్ణించాడండి. చిత్రమైన వెండి పళ్ళెం అంట, బంగారు పండు అంట. వెళ్తే ఈ ఆదివారం మీకు అలాంటి బంగారు పండు దొరికేస్తే మన చర్చలో 2 పండ్లు ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. మామూలు పండ్లే వెళ్ళావు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. బంగారు పండు అయితే గొడవ లేకపోతుంది కదండి. భయపడొద్దు. ఏం చెప్తున్నాడు? 13:6 చదవండి. హెబ్రీ 13:6. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలరు. అది ప్రతిరోజు మనం చెప్పాలంటండి. ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రులు నన్నేమి చేయగలరు అనంట మంచి ధైర్యంతో చెప్పాలంట. నరమాత్రులు ఏం చేస్తారండి? వీళ్ళేం చేస్తారండి? వాళ్ళు ఏం చేస్తారండి? వీళ్ళకి ఎందుకు భయపడాలండి? భయపడిపోతుంటారు కొంతమంది. మా అత్తగారు అనియా నా జీవితంలో గురి ఏంటంటే మా అత్తగారిని దేవుడి దగ్గర పంపించేయాలనియా, ఎలాగోలాగా నన్ను ప్రార్థన చేయని, ఉపవాసం ఉండనియా,
హల్లెలూయా. అత్తగారు వెళ్దాం, మామగారు వెళ్దాం, వాళ్ళు కూడా పునరుద్ధాన శక్తితో నింపడ్డారు. ఎక్కడికి వెళ్తారు కదా. భయములు మనుషుల్ని పట్టి పీడించేస్తూ ఉంటాయి. రకరకాల భయాలు. నా జీవితం ఏమైపోద్దు, భవిష్యత్తు ఏమైపోద్దు, 10th ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి 2 రోజులు ఆగితే నేను ఏమవుతాను అని భయం. ఎదుగుతున్న ఆ పిల్లలు ఉంటే పెళ్ళి అవుద్దా లేదని భయం. నల్లగా ఉన్న వారికి నాకు సంబంధం వస్తుందా లేదని భయం. పళ్ళు ఎత్తుకున్న వారికి నన్ను ఎవరైనా చేసుకుంటారా లేదని భయం. రకరకాల భయాలు. ఒక ఆడపిల్ల పుట్టిందనుకో, కట్నం ఎలా సమకూర్చాలి అని భయం. జాబులో జాయిన్ అయ్యారనుకోండి, వస్తుందా లేదా జీతం అనే భయం. హల్లెలూయా. రకరకాల భయాలు. అయితే ఈ భయాలన్నీ కూడా ప్రభు ఏం చేయబోతున్నాడంటే తొలగించబోతున్నాడు. పునరుద్ధానుడైన ప్రభువు చెబుతున్న మాట ఏంటంటే, భయపడద్దు, మీకు సమాధానం కలుగునుగాక, భయపడకండి. అందుకే ఒక చోట అంటాడు, చంపిన తర్వాత మీ ప్రాణాన్ని నరకములో పాతాళంలో వేసేవాడికే మీరు భయపడండి, కానీ చంపేసి మిమ్మల్ని వదిలేసి ఏమి చేయని వాడికి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఒకసారి అలాగే నేను ఒక ప్రయాణంలో ఉంటే చాలా భయం, చీకటి, బండిలో ఆయిల్ లేదు, జేబులో డబ్బులు లేవు, ఓల్ నైట్ ప్రేయర్కి వెళ్తున్నాను వాక్యం చెప్పడానికి. ప్రియులారా, చాలా చీకటి, ఒక్కడనే వెళ్తున్నాను. బండికి సరిగ్గా లైట్ లేదు, సరిగ్గా వెలగట్లేదు, ఒక్కడనే. వాకతిప్ప ఊరి పేరు. ఆ ఊరు వెళ్తా కానీ తిప్పలే, వాకతిప్ప ఊరి పేరు. వెళ్తుంటే ప్రియులారా భయం అయిపోతుంది. అయితే ఆరాధన చేసుకుంటూ వెళ్తూ ఆ రాత్రి పాట రాశాను, భయపడను నేను భయపడను. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? భయపడను నేను. చీకటి ఉంది, అంధకారం ఉంది, నిందలున్నాయి, అవమానాలు ఉన్నాయి. నేను చెబుతున్నాను, నువ్వు దేనికి భయపడతావో అది నేను భయపెడతానే ఉంటుంది. ఏంటి చెప్పండి, దేనికి భయపడతామో భయపడతాను. అందుకే యెహోషువతో నువ్వు భయపడొద్దు, జడియొద్దు, భయపడొద్దు, నిబ్రం కలిగి ధైర్యంగా ఉండు. ఈ ధర్మశాస్త్ర లేఖనాల్ని, వాక్యాల్ని పాటించటంలో తప్పిపోవద్దు. యెహోషువ, నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? భయపడక, ఫస్ట్ భయపడక. భయము మనిషిని మాట్లాడనివ్వదు, భయము మనిషిని గోల్ రీచ్ అవనివ్వదు, భయము మనిషిని ఏమీ చేయనివ్వదు. అర్థమవుతుందండి? చూడండి, ఒక్కసారి మీరు ఏదైనా ఒక పాట పాడడానికి, ఒక మాట చెప్పడానికి, ఇక్కడ నిలబడడానికి నాకు భయం అన్నారంటే మరణం వచ్చే వరకు కూడా అలా భయపడుతూనే ఉంటారు. ఒక్కసారి నిలబడి మాట్లాడినా, ఒకసారి నిలబడి పాట పాడినా ఏమైపోద్ది? భయం పోద్ది. హల్లెలూయా. నాకు స్టార్టింగ్లో పాటిస్తే ప్రియులారా, నాకు ఒక ఫేమస్ సాంగ్ ఉందండి, పాడేవాడిని కానీ చెయ్యి దడదల్లాడిపోద్ది. కన్ను తెరితే వెలుగురా, కన్ను మోతే సేకట్రా, కన్ను తెరితే వెలుగురా, కన్ను మోతే సేకట్రా అనేవాడు. హల్లెలూయా. భయం. ఇప్పుడు కొంతమంది మన సహోదరులు కూడా చాలా మాట్లాడదామని ధైర్యంగా వచ్చేస్తారు ఇక్కడికి. ఆషామాషి కాదు, రాజకీయ సభలో అంబేద్కర్ వేదిక దగ్గర మాట్లాడినట్టు అవ్వదు ఇక్కడ. హల్లెలూయా. శ్రీని గారు చెప్పిన మాట కరెక్ట్. కింద భూకంపం వచ్చేది, కదిలిపోద్ది. చాలా అభిషేకం ఉండాలి, కృప ఉండాలి. అందరినీ కూడా ఈ వాటన్నిటిని కూడా జయించగలిగిన సామర్థ్యత, అంత ప్రార్థన మనకు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అంత అయితే తప్ప మనం మాట్లాడలేం ప్రియులారా. ఆషామాషి కాదు. అక్కడ కూర్చున్న వాళ్ళు అది చెప్పొచ్చుగా, ఇది చెప్పొచ్చుగా అంటారు. మీరు వచ్చి ఇక్కడ నిలబడి తెలుస్తుంది. హల్లెలూయా. మన లివింగ్స్టన్ గారు బైబిల్ ట్రైనింగ్ అయ్యారు కాబట్టి చెప్పగలిగారు. ఆయన గట్టిగా చెప్పండి. మనం చెప్పగలం అనుకుంటున్నారేంటి? అలాగా మన వల్ల అవదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియులారా? జాగ్రత్తగా గమనించండి. ప్రతి భయాన్ని దేవుడు ఏం చేస్తాడండి? తొలగిస్తాడు, తీసేస్తాడు. మీ భయాలు ఈ రోజు నుంచి పోయినాయి బిడ్డలారా. నేను ఒక ప్రాఫిటికల్ వర్డ్ కిందనే చెప్పాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా మీకు శుభం కలిగింది ఈరోజు. మీ భయం అనేది లేదు, భయం అనేది లేదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. భయం అనేది, భయమన్నది లేనే లేదు, ప్రేమతో పిలచితివి. భయమన్నది లేనే లేదు,
తల్లి ఒడిలో అవలించి బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలో నే ఒదిగి తినయ్యా తల్లి ఒడిలో అవలించి నీ ఉపకారం స్మరించి నీ ఉపకారం స్మరించి స్తుతి స్తోత్రం తెలిపెదను స్తుతి స్తోత్రం భయమౌనది లేదు భయమౌనది లేదు ప్రేమతో పిలచితి నన్ను ప్రేమతో పిలచితి హల్లెలూయా హల్లెలూయా ఏమి లేదండి మనకి ఏ భయము మిమ్మల్ని పీడించదో ఏ భయము మీకు దరిచేరదో ఏ భయము మిమ్మల్ని కృంగదీయదో ఏ భయము మిమ్మల్ని అణిచివేయదో రెండు చేతుల పైకి ఎత్తి దగ్గరికి హల్లెలూయా చెప్పండి ఏ భయము మిమ్మల్ని భయపెట్టదో ఏ భయము మీ మీదకి రాదో ఎందుకంటే ఆ మాట చెప్పిన వాడు రాజకీయ నాయకుడు కాదు 5 సంవత్సరాల నుండి వెళ్ళిపోయేవాడు కాదు ఆయన చరిత్ర ఏంటో తెలుసా ఆయన ఏంటో తెలుసా పిల్లల మాట ఇస్తే భూమి ఆకాశం తలకిందులైపోయినా చరిత్రలే మారిపోయినా తారలే రాలిపోయినా నోటి మాట మారదు ప్రియులారా ప్రైజ్ ది లార్డ్ మీ భయాలన్నిటినీ ప్రభు ఏం చేశాడంటే తీసివేశాడు హల్లెలూయా కంప్లీట్గా తీసివేశాడు ప్రియులారా హల్లెలూయా భయపడొద్దు అని చెబుతున్నాడు మంచి ధైర్యంతో మనం చెప్పాలంట ప్రభువు నాకు సహాయకుడు నువ్వెందుకు భయపడకూడదు ఎందుకు భయపడకూడదు నీకు సహాయం చేసేది ఎవరో ప్రభు అందుకు భయపడకూడదు నీతో భయపడొద్దని చెబుతున్న వ్యక్తి ఎవరో యేసు ఇంకో విషయం చెప్పంటారా భయాలన్నిటిని చంపేశాడు కొంతమందికి మరణం అంటే భయం ఆ మరణ భయాన్ని యేసుప్రభు ఏం చేశాడు చంపేశాడు మీకు చెప్పాను ఒకసారి లాజరు కూడా సజీవుడై తిరిగి లేపబడిన తర్వాత చాలామంది వచ్చి చాలామంది యేసుప్రభుని చూస్తున్నారంట లాజర్ని చూస్తున్నారంట మంచి ఫ్లోటింగ్ ఉందంటండి అక్కడ చూడడానికి వస్తున్నారంట చూడడానికి వస్తుంటే ఒకడు అన్నాడంట లాజరో ఏంటి ఇలా చేస్తున్నారు సువార్త చంపేస్తానేమనుకుంటున్నారు చంపేస్తానని ఎగురుతున్నాడంట కాసేపు ఎగరనిచ్చి లాజర్ అన్నాడంట హలో అని పిలిచాడట ఏంటి అన్నాడంట ఆల్రెడీ నేను అక్కడికి వెళ్ళి వచ్చేసాను ఎక్కడికి వెళ్ళి వచ్చాడు చచ్చిపోయి తిరిగి వచ్చి నువ్వు చంపితే మళ్ళీ లేపడానికి యేసుప్రభు ఉన్నాడు ఇక్కడ ఈ ఒకసారి లేపి పవర్ అయిపోయిందని అతను కాదు కదా అంతేనంటారా ఒకసారి కార్యం చేసి నేను చేయలేనమ్మా వనరులు కొంచెం తక్కువ ఉన్నాయి రిజర్వ్ బ్యాంక్ నుంచి ఏం రావట్లేదు మనకి మరి ప్రత్యేక హోదా రాలేదు అని దేవుడా చెప్పండి ఎన్నిసార్లు అడిగినా చేస్తాడు ఎన్నిసార్లు భయములైనా పోగొడతాడో ఎంత భయమైనా పోగొడతాడో ప్రైజ్ ది లార్డ్ కాదండి ఐగుప్తీయుల యొక్క భయము శాశ్వతంగా ఇజ్రాయేలు హృదయంలోంచి ఒకటి భయపడకండి యెహోవా మీకు కలగజేసే రక్షణని ఊరకనే నిలిచిండి చూడండి ఇదిగో ఈరోజు మీకు కనబడుతున్న ఐగుప్తులు మీదట కనబడ్డా అన్నాడు వాళ్ళు పరుగున వచ్చేస్తుంటే ఇజ్రాయేల్ ప్రజలు దాటి వెళ్ళిపోయారు సముద్రాన్ని దాటి వెళ్ళిపోతుంటే వాళ్ళు కూడా మధ్యకు వచ్చేస్తుంటారు రే చూడండి మనం కూడా వచ్చేస్తున్నాం మనం కూడా సముద్రం మధ్యలోకి వచ్చాం ఏమి చేయలేకపోయింది చూసావా ఈ జలములు మమ్మల్ని ఏం చేయలేకపోయింది చూసావా ఇజ్రాయేల్ ప్రజలకు విజయం వచ్చినట్టే మాకు వచ్చింది అన్నట్టుగా అనుకుంటున్నారు రండ్రా 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 అని మధ్యకి రానొచ్చి సముద్రం యొక్క తలుపులు మూసేశాడు మరలా పెద్ద పొంగుతో సముద్రం వచ్చి మూత వేసింది ఇజ్రాయేల్ ప్రజలు అలా చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కడూ ప్రియులార శవమై లేచారంటండి అందులో శవమై వాళ్ళని అక్కడే చంపేయచ్చు అండి బయట చంపొచ్చు మరలా ఎవడైనా ఐగుప్తుకి వెళ్ళినా ఈజిప్టుకి వెళ్ళినా రే ఇదిగో ఇజ్రాయేల్ ప్రజల్ని చంపిన వాళ్ళు సమాధులు వెళ్ళానంట ఆ శూరులు వెళ్ళానంట 430 సంవత్సరాలు బాధ పెట్టినోడు సమాధి ఇదంట ఇదంట అదంట అని సమాధి కూడా కనబడకుండా ప్రియులరా సముద్రంలో చేపలు తిని కుళ్ళిపోయేటట్టుగా వాళ్ళ ఎముకలు కూడా కనబడకుండా ఉండేటట్టుగా ప్రియులరా మోతేసి చంపేశాడు మరలా ఇంకా అంతమందిని ఎవడ సమాధి చేస్తాడండి విషయం చెప్పమంటారా ఐగుప్తులకు ఆధారమైన గుర్రాలను కూడా చంపేశాడు ఎందుకు తెలుసా ఫరో యొక్క రథాశ్వములు అంటే చాలా గొప్ప మీరు
ఫరో యొక్క రథశ్వములతో సమానం అంటాడు. ఎవరు రాస్తూ? సొలొమోను రాస్తూ. తన ప్రజల కోసం ఏదైనా చేసే దేవుడు అండి. నీ భయములన్నీ పోయినాయి. ఏ భయముతో ఇక్కడికి వచ్చావు, ఏ బెంగతో ఇక్కడికి వచ్చావు, ఏ భీతితో వచ్చావు, ఏ భీతితో ఈ బెంగతో దేవుని సందికి వచ్చావో ఆ భయములన్నీ పోయినాయి. నమ్మండి, విశ్వసించండి, భయపడొద్దు, ఏం చేయొద్దు. నాకు ఈ మాటలు దొరికినప్పుడు చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే పునరుద్ధానుడైన ప్రభువు చెబుతున్న ఆ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. దేనికి భయపడద్దు. ఆమేన్ చెప్పరే. మీకు భయాలు బరువులు ఎందుకు ఎక్కువైపోతుందంటే ప్రతి మాటతో ఆమేన్ అనరు. మోపు ఎక్కువైపోతుంది, అందుకే ఆమేన్ అన్న ప్రతి మాటతో. అది బరువులు మొయ్యలేకపోతున్నారు అంటున్నారా? కుటుంబాన్ని లాగలేకపోతున్నారు అంటున్నారా? బండి ఎప్పుడు కూడా ప్యాచ్ పడిపోతుంది అంటున్నారా? మరి ఆమేన్ అనరా. మన ద్వారా మనం ఏమీ చేయలేమండి. ఆయన ఏదన్నా చెయ్యాలంతే. ఆయన ఏదైనా చేస్తేనే మన జీవితంలో కార్యంగానే మనం ఎప్పటికైనా అలసిపోతాం. నేను చెప్పనా, సేవ కూడా నేను చేయలేను, ప్రభువే చేయించాలి. నేను చేసేస్తాను, మార్చేస్తాను, మీ అందరిని పరలోకం తీసుకెళ్ళిపోతాను. ఉత్తిదే. నిలబెట్టేది ఆయన, ప్రకటించేది ఆయన, ఒప్పింపజేసేది ఆయన, సమ్మతి గల మనసు పుట్టించేది ఆయన. మరి నువ్వెందుకని ఆయన తరపున మాట్లాడతాకి రిప్రజెంటివ్ అనమాట. ఆయన తరపున మాట్లాడతా. ప్రైజ్ లార్డ్. అంతే తప్ప ఏమీ కాదు. ఈ మైక్ నేను వాడితే వాడబడదు, పక్కన పెడితే పక్కన ఉంటుంది. దేవుడు కూడా అంతే. నన్ను వాడుకుంటే నేను వాడబడతాను, పక్కన పెడితే పక్కన. ఇంకా చాలా మాటలు ఉన్నాయండి, ఇంచుమించుగా 10 మాటలు ఉన్నాయి పునరుద్ధానుడైన యేసు చెప్పిన మాటలు. మరి చల్లారిపోద్దేమో అని. చల్లారిపోయినా పర్లేదు, మీరు చల్లారకూడదు. హల్లెలూయా. 3వ మాట చూద్దామా ప్రియులారా? 3వ మాట చూద్దాం. 28, 20 చదవండి. మత్తయి సువార్త 28, 20. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. ఈయన చెబుతున్న పునరుద్ధానుడైన చెబుతున్న యేసు చెబుతున్న మాట ఏంటో తెలుసా? సదాకాలం మీతో ఉన్నాడంట. కొన్ని పరిస్థితుల్లో మనుషులు ఉండరు, కొన్ని పరిస్థితుల్లో బంధువులు ఉండరు, కొన్ని పరిస్థితుల్లో భర్త ఉండడు, కొన్ని పరిస్థితుల్లో భార్య ఉండదు, కొన్ని పరిస్థితుల్లో నాన్నవారు ఉండరు కదా. కానీ యేసు ప్రభు సదాకాలం ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ పునరుద్ధానుడు అయిన వాడు చెబుతున్న మాట ఏంటంటే ఇమ్మానుయేల్. భాషాంతరము దేవుడు మనకి తోడు. హల్లెలూయా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన. ప్రైజ్ ది లార్డ్. ఆయనే యోసేపుకు తోడై ఉన్న దేవుడు, ఆయనే యాకోబుకు తోడై ఉన్న దేవుడు, ఆయనే ప్రియులారా ఇశ్రాయేలుకి తోడై ఉన్న దేవుడు. ఇశ్రాయేలుకి ఎలా తోడై ఉన్నాడు? పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. దాహార్తిని తీర్చడానికి బండ ప్రియులారా. హల్లెలూయా. ఆకలి తీర్చడానికి మన్నా. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ బలపరచడానికి పూరేళ్ళు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఒక్క నిమిషమని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఇదిగో నిన్ను ఎవరైనా విడిచిపెట్టవచ్చు, ఎవరైనా మర్చిపోవచ్చు, ఎవరైనా కాదనొచ్చు. ఇప్పుడు నీ తోడుగున్న దేవుడు ఎవరో తెలుసా? పునరుద్ధానుడై తిరిగి వచ్చిన దేవుడు. బిడ్డా నేనున్నాను, నాతో నడు, నా దగ్గరికి వచ్చి నేను నడిపిస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు మార్గాన్ని చూపిస్తాను. హల్లెలూయా. చెప్పండి. ఎడారులు లోయలు ఎదురు వచ్చినా ఎన్నడెవరు నడువని లో వెరువదెన్నడెన్నడు నాదు హృదయము గాయపడిన యేసు పాదం ముందు నడచెను. గాయపడిన యేసు పాదం. హల్లెలూయా. ఎవరు తోడుగా ఉన్నారు నీకు? అది ఎవరు తోడుగా ఉన్నారు? చావుని చంపి తిరిగి లేచిన. మీకు ఒక మాట చెప్పనా? యేసుతో మనం లేపబడితే యేసుతో పాటు అన్నీ సమాధి అయిపోయినాయి. ఆయనతో మనం లేపబడుతున్నప్పుడు, యేసు తిరిగి లేపబడినప్పుడు ఆరోగ్యం, సంపద, ఐశ్వర్యం, పరలోకం అన్నీ ఆయనతో తిరిగి లేపబడినాయి. మనం ఏవైతే సమాధి అయిపోయినాయో ప్రియులారా
అవి మరలా ఆయనతో పాటు ఏమవబోతున్నాయి? నీ వ్యాపారం మరలా తిరిగి లేపబడబోతుంది, నీ ఆరోగ్యం మరలా తిరిగి లేపబడబోతుంది, నీ ఆర్థిక వనరులు మరలా తిరిగి లేపబడిపోతుంది, చచ్చుబడిపోయిన నీ కుటుంబం మరలా తిరిగి లేపబడబోతుంది, చచ్చిపోయిన నీ ప్రార్థన మరలా తిరిగి లేపబడబోతుంది, చనిపోయిన నీ ఆరాధన పాటలు మరలా తిరిగి లేపబడబోతున్నాయి, చనిపోయిన నీ వాక్య ధ్యానం మరలా తిరిగి లేపబడబోతుంది సదాకాలం. ప్రైజ్ ది లార్డ్. గే బెరక మనసు గారు, ఎవరు నన్ను చేయి విడిచినా యేసు నన్ను చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, చెయ్యి విడువడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే. ప్రైజ్ ది లార్డ్. నిన్ను చెయ్యి విడిచిపెట్టని దేవుడు, మరువని దేవుడు, సదాకాలం నీతో ఉన్న దేవుడు. ఆదికాండములు అంటాడు 39:1-2 మనం చూడండి, చదవండి త్వరితంగా. యోసేపును ఐగుప్తునికి తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పొతిఫర్ అనే ఒక ఐగుప్తుడు అక్కడికి అతన్ని తీసుకుని వచ్చిన ఇష్మాయేలు యొద్ద అతన్ని కొనెను. యెహోవా యోసేపునకు తోడైయుండెను గనుక అతడు వర్ధిల్లుచు. దేవుడు తోడుగా ఉంటే మనం ఏం పొందుకుంటామండి? వర్ధిల్తాం, జనములకు దీవెనకరంగా మార్చబడతాం, ఆశీర్వాదకరంగా మార్చబడతాం. యోసేపునయ్యా, నీ ఎదుగుదలకి కారణం ఏంటయ్యా? ఇంతమందికి దీవించబడ్డానికి, దేశానికి రాజుగా చక్రవర్తిగా మార్చబడ్డానికి, ప్రధానమంత్రిగా మార్చబడ్డానికి కారణం ఏంటయ్యా? సార్, ఒక చిన్న సీక్రెట్, ఒక సీక్రెట్ అని చెప్పమంటారా? ఏం కదయ్యా, ప్రారంభం నుండి నాకు తోడుగా ఉన్న దేవుణ్ణి నేను పోగొట్టుకోలేదు, పంపించేయలేదు. నేను అనుకుంటాను, బహుశా దావీదుని చెయ్యి విడిచిన పరిస్థితులు దేవుడికి ఉన్నాయా లేదా? బాత్షెబాకి పిల్లోడు పుట్టినప్పుడు అతను చనిపోయాడు, దావీదు ఎంత ప్రార్థన చేసినా వినలేదు కదా. అవన్నీ మన కీర్తనలో కనబడతాయి. నువ్వు ముఖాన్ని తిప్పేసుకున్నావా? మాతో మాట్లాడట్లేదా? మౌనమైపోయావా? దూరం అయిపోయావా? ఒక చోట అంటాడు, నేను ఆపదలో ఉండగా నీ వేళ దాగి ఉన్నావు అంటాడు. అయితే దావీదుకి తోడుగా కూడా దేవుడు ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళినా విజయం ఇచ్చాడు, తలపైకెత్తాడు. మరి యోసేపు జీవితంలో విక్టరీ ఏంటి, విజయం ఏంటి? ఎందుకు యోసేపు అంత కృపను పొందుకున్నాడంటే చెప్పమంటారా? దేవుడు తోడుగా ఉన్నాడో ఆ తోడుని ఎప్పుడు పోగొట్టుకోలేదు అతను. మనం ఏం చేయాలంటే, మనతో ఉన్న దేవుడు వెళ్ళిపోకుండా ఉండాలంటే మన ప్రవక్తన సరిగా ఉండాలి, నడవడిక సరిగా ఉండాలి, మాట తీరు సరిగా ఉండాలి, వైఖరి సరిగా ఉండాలి. మందిరంలో ఒకలాగా బయట ఒకలాగా మనం వ్యవహరించకూడదు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అలా మనం ఏం చేయకూడదంటే వ్యవహరించకూడదు ప్రియులారా. దావీదు కంట తోడుగా ఉండి వెళ్ళిన ప్రతి చోట విజయం ఇచ్చాడంట. ఒక చోట ఓడిపోయాడు, ఒక చోట పతనమైపోయాడు, ఒక చోట నీరసిల్లిపోవడం లేదండి, వెళ్ళిన ప్రతి చోట విజయం. దీనికి సీక్రెట్ ఏంటయ్యా? ఏమీ లేదు, దేవుడు నాకు తోడండి. నీ వ్యాపారంలో దేవుడు తోడు తీసుకో, నీ కుటుంబంలో దేవుని తోడు తీసుకో, నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు దేవుని తోడు అడుగు, నాతో ఉండు ప్రభు అని అడుగు. ప్రైజ్ ది లార్డ్. సదాకాలం అనండి, జీవితకాలం అంతా తోడు ఉండేది ఈయనే, మరణం వరకు తోడు ఉండేది ఈయనే. ఇంకా విషయం చెప్పమంటారా? పైకి వెళ్ళిన తర్వాత కూడా మనతో ఉండేది ఎవరు చెప్పండి? అందుకే తెస్సలోనికి రాసిన పత్రికలో అంటూ చదవసలదు కానీ సదాకాలం మనం ఆయనతో ఉంటాం, ఆయన మనతో ఉంటాడు. నీ తోడెవరో నేను. అందుకే ఎక్కువ దేవునితో స్నేహం చేయాలండి. మీరు ఒంటరి ప్రయాణాలు చేయాలి, ఆ ఒంటరితనంలో దేవునితో మాట్లాడుకుంటూ ఉండాలి, ఆ ఒంటరి జీవితంలో దేవునితో మాట్లాడుకుంటూ ఉండాలి. కొన్నిసార్లు కుటుంబం దగ్గర నుంచి కొంచెం వేరయ్యి ఒంటరిగా దేవునితో గడుపుతూ ఉండాలి. ఆ ఒంటరితనంలో దేవుని బాధ నీకు చెబుతూ ఉండాలి. ఏకాంత ప్రార్థన, ఒంటరిగా చేసే ఆరాధన, ఏకాంత ప్రార్థన, ఏకాంతపు పాటలు, ఏకాంతపు ధ్యానములో దేవుడు నువ్వే, దేవుడు నువ్వే. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవునితో ఒక మంచి సంబంధం ఉండాలి, సంభాషణ చేస్తూ ఉండాలి ఆయనతో. ప్రైజ్ ది లార్డ్. దేవునితో ఏం చేస్తూ ఉండాలి? సంభాషణ చేస్తూ. అయ్యా ఇది ఎలా ఎందుకు జరిగిందయ్యా, మనం ఎందుకు మాట్లాడలేదయ్యా నాతో, ఆ రోజు మౌనం ఎందుకు అయిపోయావయ్యా, నాతో ఎందుకు రాలేదయ్యా అడగండి. మనిషి కనపడితే ఏం చేస్తారు? ఎదురుగుండా ఆ మనిషిని చూస్తుండు, నువ్వు అలా చూస్తా, సాయంత్రం చూస్తుండిపోతారా? మాట్లాడాలి. మనం రాలేదే ప్రార్థనకి, గుడ్ ఫ్రైడేకి ఎక్కడికి వెళ్ళిపోయావు, కనపడలేదే, ఇలా మాట్లాడతామా లేదా? అలాగే దేవునితో, మరి నువ్వు నాతో రాలేదయ్యా, నాకు అర్థమైందయ్యా, నాతో నువ్వు రాలేదు, నాకు తెలిసిపోయింది,
ఇజ్రాయేలు ప్రజలు అంటున్నారు, మనం ఇంత ఘోరంగా ఓడిపోవడం గల కారణం ఏంటంటే, ఇంత అపజయం పొందడానికి కారణం ఏంటంటే, యెహోవా నిబంధన మందసం మనతో లేకపోవడమే కారణం. హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలు కూడా ప్రియులారా పర్వతం ఎక్కితే మోషే అయినను నిబంధన మందసమైన వారితో రాకపోతే అక్కడ కాపురం ఉంటున్న అమాలేకీయులు, అమోనీయులు వీళ్ళందరూ హోర్మా వరకు వారిని తరిమేసి చంపేశారు. కారణం ఏంటి? అపజయానికి కారణం ఏంటి? ఓడిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? దేవుడు వారితో లేడు. నేను అంటాను, ఎవరినైనా పోగొట్టుకోవాలి కానీ, ఎవరి తోడైనా పోగొట్టుకోవాలి కానీ దేవుని తోడు. నీ రాకపోకలందు నీకు తోడుంటానని వాగ్దానం చేశాడు అని అన్నడానికి మనం ఏమనాలి? రాకపోకలను తోడుంటానని వాగ్దానం చేసావయ్యా, ఉండండయ్యా, రెండయ్యా, రెండయ్యా అనకూడదు. ఎందుకు అనకూడదు? నువ్వు ఉన్నందుకు స్తోత్రం, వస్తున్నందుకు స్తోత్రం, నా ప్రయాణంలో కాపుదలిచ్చినందుకు స్తోత్రం. సదాకాలం అనండి. ఎప్పటి వరకు మీకు తోడుగా ఉంటాడో? నీ ఓపుగా ఏదో రకంగా బ్రతుకు భూమి మీద, నువ్వు బ్రతికినంతసేపు ఉంటాడు దేవుడు నీతో. చనిపోయావా, అయ్యో దేవుడు ఏమైపోయాడో అని అనుకుంటాం. చుట్టాలు పట్టాలు ఎవరైనా అండి ఇలా చూడండి. ఒక మా ఆయన గారు నాకు చాలా ఇష్టం అండి, మరి చనిపోయాడండి, చాలా ఇబ్బంది. నేను కూడా సమాధి దగ్గరికి ఒక రాత్రి అక్కడ పడుకుని వస్తానండి, ఆయనతో పాటు తోడుగా. ఒంటరిగా ఉంటాడు అంటారు ఎవరన్నా? చెప్పండి. అసలు ఎంత ప్రేమగా ఉన్నోళ్ళైనా రాత్రి చనిపోగానే మనిషి పొద్దుటే డిసైడ్ చేస్తారు. ఎప్పుడు తీసుకెళ్తారు, ఎవరు చెప్తారు తెలుసా? పాస్టర్ గారు కాదు, కుటుంబీకులే చెప్తారు ఎప్పుడు తీసుకెళ్ళాలి. ఎవరో ఒక అతను వస్తాడు దూరం నుంచి, అతని కోసం ఆపుతారు. అతను రాగానే తీసుకెళ్ళిపోవాలి. నిజమే, బాధ. ఆ శవాన్ని పెట్టుకుని ముందు ఉండలేం. కోత, గాయం, ఒకలాంటి నిద్రలేని పరిస్థితి, తినలేని పరిస్థితి. ఆ బాడీ అక్కడ ఉంటే ఒక వేదన. ఎవరైనా వెళ్ళగలమా? ఎంత ప్రేమించిన వాళ్ళైనా, తల్లి అయినా, తండ్రి అయినా, భర్త అయినా, భార్య అయినా, ఎన్ని సంవత్సరాలు కాపురం చేసిన వాళ్ళైనా వెళ్ళి ఒక రాత్రి అక్కడ శ్మశానంలో కూర్చుని వస్తామా? చెప్పండి. మనకు అనిపిస్తుంది బాగా ప్రియమైన వాళ్ళు అయితే, రే ఒంటరిగా వదిలేసి వచ్చామా, అక్కడ ఎవరో లేరే అని ఫీలింగ్ వస్తుంది. కానీ ఉండగలమా? చెప్పండి. కానీ ఇక్కడ కళ్ళు ముయ్యగానే ప్రియులారా ఇలా చనిపోతాం. కళ్ళు ముయ్యగానే మనం దేవుని బిడ్డలైతే, రక్షణ పొందిన వాళ్ళు అయితే, వాక్యానుసారంగా ఎదుగుతున్న వారం అయితే, కళ్ళు తెరవగానే మనం ఎవరిని చూస్తాం తెలుసా? పైకి వెళ్ళి, అరే దేవుడు తోడుగా ఉన్నాడు, భూమి మీద ఉన్నంతకాలం అయిపోయింది, ఇంకెవరో లేరు అనుకున్నాం. ఇక్కడికి రాగానే మరలా ఈయన కనబడుతున్నాడా? దేవుని బిడ్డలుగా నిరీక్షణ ఉంటుందండి. కళ్ళు తెరిసిన కళ్ళు మూసిన అమ్మాయి అమ్మాయి అని పాడుతుంటారు సినిమా పాటలు. నేను అంటాను, కళ్ళు తెరిసిన కళ్ళు మూసిన మనకి ఎవరండి? యేసయ్య. నానువ నువ్వు నీవే నిండి ఉన్నావు. కొంతమంది ఎలా పాడుతున్నారంటే, నా కళ్ళ నిండా నిద్దరే కదలాడుచున్నది, పైరెప్పేమో కింద రెప్పని పిలుస్తూ ఉంది. మేము అలాంటి వాళ్ళం కాదు. చిచ్చే, మేము దేవుని బిడ్డలో రోషం కలిగిన వాళ్ళు, నిద్ర కోసం బ్రతుకుతున్నాం, ఏసేపు కోసం బ్రతుకుతున్నాం, అన్నిసార్లు తిడుతున్నామని మేము అలాంటి వాళ్ళం కాదు అన్నోళ్ళు రెండు చేతుల పైకి తల్లు చెప్పండి. కొంతమంది అల్లేలు కూడా నిద్రపోతానే చెబుతున్నారు. మరి వాళ్ళని ఏ లిస్టులో పెట్టాలో నాకు తెలియదు. కళ్ళద్దాలు చేయించుకున్నప్పుడు కొంచెం బ్లాక్గా ఉన్న చేయించుకుంటున్నారండి. కవరింగ్ మినిస్ట్రీ. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియులారా? ఈ విషయాన్ని మీరు గమనించండి. ఎవరండి ఈయన? సదాకాలం కూడా మనతో ఉంటాడు. చాలామంది నీ జీవిత యాత్రలో వస్తారు వెళతారు. మేము నిడదవోలు సేవ ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పుడు చాలామంది వచ్చారు వెళ్ళారు. నీ జీవితంలో కూడా చాలామంది వస్తారు వెళ్ళిపోతారు. కానీ జర్నీ చివరి వరకు, ఎండింగ్ వరకు అంటే పూర్తిగా చివరి వరకు నీతో ఏ కష్టమైనా, ఏ బాధ అయినా, ఏ నిందైనా, నువ్వు ఎలాగున్నా కూడా చివరి వరకు జర్నీలో ఉండేది ఎవరన్నా? ఆయనే మిగులుతాడు చివరికి మనకి. కొంతమంది వస్తారు వెళ్ళిపోతారు. హల్లెలూయా. బోల్డ్ మంది వస్తారండి నీ జర్నీలో. ఒకడు వస్తాడు, అసలు నువ్వు చాలా బాగున్నావు, నేను పెళ్లి చేసుకుంటాను, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను, బొకేలో పెట్టి చూసుకుంటాను, దండలేసి చూసుకుంటాను, నువ్వు నడితే చాలు పువ్వులే జిమ్ముతాను అంటాడు. పువ్వులన్నీ తీసేసి ముళ్ళు గుచ్చేస్తుంటాడు చివర్లో.
అర్థమవుతుందా? ఎవరు నీ జీవితంలో శాశ్వతం కాదు, ఎవరు ఉండరు. కానీ ఒక ప్రేమ సదాకాలం ఉండే ప్రేమ. హల్లెలూయా. పెళ్ళికి ప్రమాణం చేస్తారు భార్యని నిష్ఠూర పెట్టను, కష్టాల్లో కలిమి సుఖములు, నష్టాల్లో, ఇబ్బందులు, నీకే భర్తగా ఉంటాను. ఈవిడంటది నీకే భార్యగా ఉంటాను, నీకే అంటారు. మరుసటి రోజు ఇంకొక అమ్మాయితో చాటింగ్ చేస్తారు, ఇంకొక ఆవిడతో చాటింగ్ చేస్తుంటారు, ఇంకొక వ్యక్తితో చాటింగ్ చేస్తుంటారు. నీకే అంటాడు ఇంటికి వచ్చి. మరి ఇదేంటి అంటది, అదంతే అంటాడు. అర్థమైంది ప్రియులారా? బోల్డ్ మంది నీ జర్నీలు ఎదురవుతారు. నేను అంత కాదు ఇంత అంటారు, అలా అంటారు, ఇలా అంటారు. ఈ ప్రేమలు శాశ్వతం కాదు, ఏవి స్థిరంగా ఉండవు. యేసయ్య ప్రేమ ఒకటే సదాకాలం ఉండే ప్రేమ. అసలు పెళ్ళయిన కొత్తలో, ఎంగేజ్మెంట్ అయిన కొత్తలో నువ్వు చూపించే ప్రేమ ఇప్పుడు భార్యకు చూపిస్తే గొడవలు ఎందుకు వస్తాయి? పెళ్ళైన కొత్తలో నువ్వు చూసుకున్నట్టు భర్తను ఇప్పుడు చూసుకుంటే గొడవలు ఎందుకు వస్తాయి? ఇంటికాడలు అడుగు పెట్టుకుని గ్లాస్ పట్టుకుని అక్కడ నిలబడిపోయి, ఏమండి నీళ్ళు తాగండి, నీరసం అయిపోయారండి, అలసిపోయారండి, జ్యూస్ కలపమంటారా, మజ్జిగ కలపమంటారా, పెరుగు కలపమంటారా, నిన్నే కలిపేయమంటారా అని ఎంతో ప్రేమ చూపించేశారు. అప్పుడు ఆ ప్రేమ ఇప్పుడు ఉంటే తిప్పలు వస్తాయా? చెప్పండి. అమ్మ ఏరమ్మా బ్రదర్ అంటే వస్తారండి, పలానా టైంకి వస్తారండి, పనికి వెళ్ళారండి, పలానా చోట వర్క్ అండి, పలానా చోట డ్యూటీ అండి అన్నారు. ఇప్పుడు ఏడమ్మా అంటే ఏమో చచ్చినోడు ఎక్కడ ఉన్నాడు ఆవిడ తెలుసు, పోనీ ఎత్తడో చంపు తినేస్తాడో, ఎక్కడ ఉన్నాడు ఆవిడ తెలిసాడు, ఆడు వస్తాడు లేతలేదు, నేను నా పిల్ల నా కొడుకు తినేస్తున్నాం, ఆయన వస్తాడు లేతే పోయాడు, నాకేంటి. మనోడిని అడిగి మనకి ఏది సిస్టర్ ఏది బ్రదర్ అడిగితే ఏమండి బాబు చిరాకు వచ్చేస్తుంది, తినేద్దండి బాబు, ఇక్కడి నుంచి ఇల్లు దాటి వెళ్తానండి 10 సార్లు ఫోన్ చేద్దండి, ఎక్కడున్నావు, వీడియో కాల్ చేయి, ఎక్కడున్నావు అని తినేద్దండి బాబు. చిరాకు వచ్చేది. ఆ ఫోన్ వస్తుంటే భయం వచ్చేస్తుందండి బాబు. సదాకాలం ఉంటుంది అనుకున్నా కానీ ఉండకుండా వెళ్ళిపోతేనే మంచిదండి బాబు అనిపించింది కదా. ప్రైజ్ లార్డ్. ఏ ప్రేమలు స్థిరమైనవి అంటే అందరు భార్య భర్తలు అలా ఉండరు. నీతో సదాకాలం ఉండేది ఎవరండి? ఆయనే. గర్ల్ ఫ్రెండ్ ఉండదు, బాయ్ ఫ్రెండ్ ఉండడు, ఏ ఫ్రెండ్ ఉండడో, బెస్ట్ ఫ్రెండ్ ఉండడు, నీకోసం ప్రాణం పెట్టిన స్నేహితుడు. ఎందుకో తెలుసా? వీళ్ళందరూ ఏదో ఒకటి ఆశించి నీతో స్నేహం చేస్తున్నాడు. యేసయ్య ఏమి ఆశించలేదు నీ దగ్గర. ఆయన్నే నీకు గిఫ్ట్గా ఇచ్చేసుకున్నాడు, ఆయన నీకు బహుమతిగా ఇచ్చేసుకున్నాడు, ఆయన్నే నీకు బలి అర్పణగా ఇచ్చేసుకున్నాడు. ఒక మాంసపు ముద్దలా మారిపోయాడు నీకోసం. ఆ ప్రేమ మాయ మాటల్లో పడిపోకండి. ఎందులో పడకండి? మాయ మాటల్లో పడిపోకండి. మాయ మాటలు ఉంటాయి లోకంలో. హల్లెలూయా. వయసు వచ్చిన ఆడపిల్లలను కూడా చాలామంది వెనకాల పడి నువ్వు చాలా అందంగా ఉన్నావు, అసలు నవ్వుతుంటే బొగ్గకు సొట్టబడిపోతుంది, నీకు అసలు మామూలు నీది జుట్టు సిమ్రన్లా ఉన్నావు, నీ తలేమో ఐశ్వర్యరాయ్లా ఉన్నావు, నువ్వేమో అలా ఉన్నావు ఇలా ఉన్నావు అని చెప్పేసి తెగ పొగిడేస్తారు. నేను అర్థమైందా? పెళ్ళైన మనసు గుండె గీయించేస్తాడు, నీకు ఏముండదు. కాబట్టి అన్ని ప్రేమలు అలాంటివి కాదు. నిజంగా దైవికంగా పెరుగుతున్న ప్రేమలు ఉన్నాయి, దైవికంగా ఉన్న భార్యాభర్తలు ఉన్నారు. ఎలిజబెత్ జకరియా లాంటి వారు ఉన్నారు ప్రియులారా. అర్థమవుతుందా? యోసేపు లాంటి వాళ్ళు ఉన్నారు, అంటే అబ్రహాము శారమ్మ లాంటి వాళ్ళు ఉన్నారు, ఇస్సాకు రెబెకమ్మ లాంటి వాళ్ళు ఉన్నారు, నమ్మకమైన వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ తేడాగాళ్ళు కాదు, అందరూ తేడా ఉన్నవాళ్ళు కాదు. నీతో సదాకాలం ఉండే దేవుడు ఆయన. హల్లెలూయా. ఏమని చెబుతున్నాడండి పునరుద్ధానుడైన దేవుడు? సదాకాలం ఉంటానని చెప్పాడు. ఎవరైనా వచ్చి ఏం పరిస్థితి మారలేదా? పర్లేదు, సదాకాలం ఉండే దేవుడు ఉన్నాడు. బాబు మందిరం ఏమి ఇంకా డెవలప్ అవ్వట్లేదు, పర్లేదు, సదాకాలం ఉండే దేవుడు ఉన్నాడు. పక్క స్థలానికి డబ్బులు లేవా? సదాకాలం ఉండే దేవుడు ఉన్నాడు. అప్పులు తీరలేదా? సదాకాలం ఉండే దేవుడు ఉన్నాడు. మీ నాన్నగారు హాస్పిటల్ ఉన్నారు, అమ్మగారు హాస్పిటల్ ఉన్నారా, కూతురు బాధపడుతుందా, లేకపోతే ఎవరో భయంకరమైన పరిస్థితులు ఉన్నారా, జాబు లేదా, అప్పులు కట్టలేకపోతే పర్వాలేదండి, సదాకాలం ఉండే దేవుడు ఉన్నాడు. అప్పులు తీరపోయిన తిప్పలున్నా, వ్యాధులున్నా, సమస్యలున్నా పర్వాలేదు, ఆయన ఉంటే చాలు నాకు, హల్లెలూయా అని చెప్పగలిగితే ఆయన తోడున్నాడని సెన్స్ చేయగలగాలి, పట్టుకోగలగాలి, గమనించగలగాలి. ప్రైజ్ ది లార్డ్. నీకు దేవుడు నీతో ఉన్నాడని నువ్వు గుర్తుపట్టిన నాడు నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. ఆయన అడుగుల సవ్వడి, సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడల సారము వెదజల్లుచున్నది. ప్రభు వారితో నడిచిన ప్రియులారా, అడుగులు అంటే కనబడుతున్నాయంటండి. ఒక సహోదరుడు అరణ్య మార్గంలో నడుస్తుంటే దేవుడు మాట్లాడి అతనితో,
ముందు అడుగులు వేసుకుంటూ వెళ్తాను, అడుగులు నువ్వు అడుగులు వేసుకుంటూ వచ్చే అన్నాడంట. దేవుడు అడుగులు వేసుకుంటూ వెళ్తే ఇతను కూడా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. అలా దేవుడు అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. కొంచెం దూరం వెళ్ళినప్పటికీ చాలా భయంకరమైన పరిస్థితి, దాటలేని ఒక నది, దాటలేని పరిస్థితి, ఎంతో భయంకరమైన పరిస్థితి. ఏమవుతామో తెలియదు. అడుగులేం కనపట్లేదంట, నా ముందేమీ కనపట్లేదు. ఎలా ప్రభా అని ఏడ్ చేస్తున్నాడంట. సురేష్ గారు ఏడ్ చేస్తున్నాడంట, ఏం కనపడతలేదు. బాగా బాధపడిపోతున్నాడంట. బాధపడిపోతుంటే ప్రియులారా, అప్పుడు ఏంటి ప్రభా నన్ను వదిలేసావంటే, లేదు నాన్న, ఈ నదిలో ఈ భయంకరమైన పరిస్థితిలో నువ్వు నడవలేవని 2 అడుగులే కనపడుతున్నాయంటే, ఎదర నది దాటిన తర్వాత 2 అడుగులే కనపడుతున్నాయి. ఏంటి ప్రభా అని అడిగితే, నువ్వు నడవలేవని చెప్పి నేను నిన్ను ఎత్తుకున్నానని చెప్పాడంట. దేవుడు ఏం చేస్తున్నాడంట, ఉందా బైబిల్లో, చంకనెత్తుకొని ముదిమి వరకు. ఎప్పటి వరకు? చాలామంది తల్లిదండ్రులకు కూడా ఎందుకు సహాయం రాదో తెలుసా? మా పిల్లోడు చూస్తాడు, మా పిల్ల కరెక్టే. నేను అంటున్నాను, దేవుడు చూస్తాడని అనుకోను. మీ పిల్లలు తల్లిదండ్రులను చూడాలి, బాధ్యత, వారిని పోషించాలి, సంరక్షించాలి, వాళ్ళ అవసరానికి అన్నీ కూడా మనం సమకూర్చాలి, కరెక్టే. కానీ నేను అంటాను, వాళ్ళు కూడా ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడండి. ప్రైజ్ ది లార్డ్ చెప్పరే, హల్లెలూయా. చూడండి ప్రియులారా, తర్వాత లూకా సువార్త 24:36 త్వరితంగా చదవాలి. 24:36. వారు ఇలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యలో నిలిచి మీకు సమాధానమును అవునుగాకని వారితో అనెను. చాలండి, ప్రైజ్ ది లార్డ్. ప్రభు వారి దగ్గరికి వచ్చి, ప్రియులారా, వాళ్ళందరూ మాట్లాడుకుంటా ఉండి, భయముతో ఉండి, ఆందోళనతో ఉంటే ప్రభు వచ్చి చెబుతున్న మాట ఏంటి తెలుసా? హలో సిస్టర్, బ్రదర్, షాలోమ్. ఏమన్నారండి? ఎవరిదండి? సమాధానం. ఎక్కడ సమాధానం లేదు? సరిహద్దుల దగ్గర, భార్యాభర్తలక, కుటుంబంలోన, ఎక్కడో సమాధానం కోల్పోయే కొంతమంది జీవితంలో అన్నీ ఉంటాయి, సరుకులు ఉంటాయి, సమృద్ధి ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఏ కొరత ఉండదు. వాళ్ళకి కొరత అయింది ఏంటో తెలుసండి? సమాధానం. ఆ సమాధానం చాలామందికి ఎందుకు రావట్లేదంటే సంతోషం లేక. సంతోషం ఎందుకు రావట్లేదంటే యేసయ్య లేక. ఏం లేకండి? సంతోషమే సమాధానం, సంతోషమే సమాధానము, చెప్పనా సఖ్యమైన ఈ సంతోషము నీకు కావాలి, నేడే యేసు నొద్దకు. ఎవని మనసు ఆయన మీద ఆనుకుంటుందో వాడిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. అబ్రహాము దేవుడి మీద ఆనుకున్నాడు, పూర్ణ శాంతి ఇచ్చాడు పిల్లరా. రూతమ్మ దేవుని మీద ఆనుకుంది, పూర్ణ శాంతి ఇచ్చాడు. రాహాబు వేష దేవుని మీద ఆనుకుంది, పూర్ణ శాంతి ఇచ్చాడు. కంప్లీట్గా దేవుని మీద డిపెండ్ అయిపోతే నీకేం కలుగుతుందంటే సమాధానం. హలో తమ్ముడు, అన్న, అక్క, ఎవరు నీకు శత్రువులు ఉన్నారో ఆ శత్రువులందరూ నేను చెబుతున్నాను మిత్రులుగా ప్రభు మార్చేయబోతున్నాడు. సమాధానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎంత పెద్ద అసమాధానమైనా ప్రభు సమాధాన పరిచయబోతున్నాడు. చాలామంది జీవితాల్లో అసమాధానం. హల్లెలూయా. చాలామంది మా పాస్టర్ గారికి నాకు కూడా లింకులు పెట్టేసేవారు. నేను ఒకటి ప్రసంగం చెప్తే ఆయనకి వెళ్ళి మీకోసమే చెప్పేశాడండి అని అన్నట్టుగా చెప్పి లింకులు పెట్టేస్తే ఆయన రగిలిపోతుండేవాడు నా మీద. విషయం చెప్పమంటారా, చాలా సంవత్సరాలు సమాధానం ఇవ్వండి ప్రభా, సమాధానం ఇవ్వండి ప్రభా, సమాధానం ఇవ్వండి ప్రభా అని ప్రార్థన చేస్తే అద్భుతమైన రీతిగా ప్రభు సమాధానం ఇచ్చాడు. మనం ఫంక్షన్కి వెళ్తే మా పాస్టర్ గారు అక్కడ, రండి బాబు రండి అని చెప్పి పక్కన కూర్చోబెట్టి భోజనం తినమంటున్నారు. ఆహా, ఎంత గొప్ప దేవుడు నాయన అని. ఎంత మనం కోరుకోవాలి. ఎంత వాళ్ళు మాకేం శత్రువులు కాదు, చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికంగా మమ్మల్ని పెంచిన వాళ్ళు. కానీ మధ్యలో గలిబిలి చేసేసి దుష్టుడు అండి చేసేస్తుంటాడు కదా. కొన్ని చోట్ల అసమాధానం ఉంటుంది మనకి. నేను కొన్ని కుటుంబాలతో మాట్లాడడానికి వెళ్తున్నప్పుడు చిన్న ప్రార్థన చేస్తాను. ఎవరితోటైనా ఒకవేళ సంఘంలో ఒకవేళ దూరం అయిపోతున్న వారి కోసం మాట్లాడడానికి వెళ్తున్నప్పుడు, ప్రభువా యెహోవా షాలోముగా పనిచేయండి అయ్యా, సమాధానకర్తగా యెహోవా షాలోమ్, శాంతి శాంతి యెహోవా. మీరు వెళ్ళండి,
ఎక్కడికన్నా వెళ్ళి ఈ మాట పలికి అసమాధానం ఉందా, ప్రభువా నేను పలానా సిస్టర్ దగ్గరికి వెళ్తున్నాను, పలానా బ్రదర్ దగ్గరికి వెళ్తాను, ఎందుకంటే అసమాధానంగా ఉంటే మన ప్రార్థన కూడా యాక్సెప్ట్ చేయబడదు, అంగీకరించబడదు. నువ్వు బలిపీఠం మీద అర్పణం అర్పించినప్పుడు ఎవడైనా నీకు విరోధంగా ఉంటే ముందు అర్పణం అక్కడ వదిలేసి వెళ్ళి అతనితో సమాధానపడు. అప్పుడు ఏం చేయాలంట, మరలా వచ్చి సమాధానం అంత ప్రాముఖ్యం. దైవజనుడితో సమాధానం ఉందా, నీ భర్తతో సమాధానం ఉందా, భార్యతో సమాధానం ఉందా, స్నేహితులతో సమాధానం ఉందా, అన్నా చెల్లెలతో సంబంధం ఉందా, సమాధానం ఉందా, అక్కా చెల్లెలతో సమాధానం ఉందా. కొంతమంది అన్నా చెల్లెలకి అక్కా తమ్ముళ్ళకి సమాధానం ఉండదు, ఎందుకో తెలుసు, ఆస్తి తగాదాలు. ఏ తగాదాలు? ఆస్తి దగ్గర చిన్న ప్రాబ్లం వచ్చింది. ఈమెకి రావాల్సిన అమౌంట్ రాలేదు, ఇతనికి రావాల్సిన అమౌంట్ రాలేదు. ఆ తగాదాలతో ఏమొచ్చిందండి, అసమాధానం వచ్చేస్తుంది. ప్రైజ్ లార్డ్. గట్టిగా ఎల్లు చెప్పండి. మనం ఏమవ్వకూడదు, ఫీల్ అవ్వకూడదు. మరి బల తీసుకోవచ్చా? చాలామంది తీసేసుకుంటారు. అసలు సమాధానం అన్న మాటే ఉండదు. భార్య భర్తలు కొట్టుకుని వచ్చేస్తారు, తిట్టుకుంటూ వచ్చేస్తారు. ఇక్కడ కారు దిగే వరకు కూడా, బండి దిగే వరకు కూడా, ఆటో దిగే వరకు కూడా గొడవే. నువ్వెందుకక్క అని అనుకుంటూ వచ్చేసి ఇక్కడ సిలువే. హల్లెలూయా. సమాధానం ఉందా? ఉండాలా వద్దా? చెప్పట్లేదు. ఒక్కొక్క ఆవిడ ఉంటుంది అసలు ఎప్పటికీ ఎవరితో సమాధానం పడదు, నిప్పులు కుంపటే. అక్కడికి వెళ్ళామో బొగ్గులు ఆడిపోద్ది అనమాట. ఇంకా మరి అలాంటి వాళ్ళకి దేవుడు సదాకాలం తోడుకుంటాడా? చెప్పరేటండి. సమాధానాన్ని వెతికి, ఇప్పుడు రామారావు అంకుల్ గారు నెహేమి గారు కొట్టేసుకుంటారు అనుకోండి. రామారావు గారు కోపం ఎక్కువ, ఆయనకి నెహేమి గారిని కొట్టేశాడు. ఈయన సాధువు, ఎవరిని ఏమండి, ఎప్పుడు ఎవరిని కొట్టలేదు అనుకోండి. అయినా సరే నెహేమి గారు రామారావు అంకుల్ గారికి ఫోన్ చేస్తున్నాడంట సాయంత్రం. అంకుల్ గారు స్కూల్ నుంచి ఎప్పుడు వస్తారండి అంటున్నాడంట. అంటున్నాడంట. ఎవరో రామారావు అంకుల్. కోపం ఎక్కువ ఆయనకి. అంటంటే నెహేమి గారు అన్నారు, రాము మిర్చి బండి దగ్గర నుంచి మిరపకాయ బజ్జీలు మిర్చిలు తెచ్చానండి, పలానా చోట నుంచి మేము అన్నీ తెచ్చాను, తిందురుగాను అంకుల్ గారు, రండి అంకుల్ గారు. నేను రాను అంకుల్ గారు, మీరు తినకపోతే నేను తట్టుకోలేనండి, నేను ఎక్కడికైనా వెళ్ళిపోతానని అంటున్నాడు ఆయన. సరేలే వస్తున్నాను అని చెప్పి అక్కడికి వెళ్ళాక బజ్జీలు తినేసి మళ్ళీ కొట్టేసాడు. నిన్ను కొడితే భయం లేకుండా మళ్ళీ నాకు బజ్జీలు తెస్తాను. మళ్ళీ ఏం చేశాడు రామారావు అంకుల్ గారు? పైకి వెళ్ళి ఉన్నాడు అనుకుంటున్నారు ఆయన. ఆంటీ గారిని అడిగితే చెప్తారు. హల్లెలూయా. కొట్టాడంట. మళ్ళీ సాయంత్రం అంటున్నాడంట ఆయన, ఎవరో నెహేమి గారు ఏమన్నారంటే, అండి అంకుల్ గారు రండి, సౌందర్య దగ్గర నుంచి పోత్రకిలు తెచ్చాను, గాంధీ దగ్గర నుంచి కోవాలు తెచ్చాను, రండి అంకుల్ గారు తిందరు కానీ అన్నాడంట. అంటంటే సరే అని చెప్పి వచ్చి తినేసి మళ్ళీ కొట్టేశాడు. మళ్ళీ ఫోన్ చేశారు, అంకుల్ గారు రండి అంకుల్ గారు, మన మదీనా దగ్గర బిర్యానీ తెచ్చాను అన్నాడు. తినేసి మళ్ళీ కొట్టాడు. దాన్ని ఏమంటారు తెలుసా? ఇన్నిసార్లు ఫోన్ చేసి వెంటాడి, ఇన్నిసార్లు ఫోన్ చేసి వెంటాడి దాన్ని ఏమంటారు తెలుసా? సమాధానపడాలి. నాకు అంకుల్ గారు కొట్టినా, నన్ను ఏం చేసినా, ఎలా చేసినా పర్లేదు, కానీ అంకుల్ గారికి నాకేం కావాలి? నీ దైవజనుడితో నీకు సరైన సమాధానం ఉందా? నీ దైవజనులతో సరైన సమాధానం ఉందా? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఒక చెల్లి అయితే నాకు, నేను అక్కడ ఉంటే ఇటు తిరిగి ప్రైజ్ లార్డ్ అని, ఏం సమాధానం? ఆవిడ ప్రైజ్ లార్డ్లోనే సమాధానం ఏమైపోయింది మనకి? ప్రైజ్ లార్డ్. వేస్ట్. నువ్వు చేసే ప్రేయర్ వేస్ట్, పాడే పాటలు వేస్ట్, చదివే బైబిల్ స్టడీ వేస్ట్, నీ భక్తి వేస్ట్. సున్నా, గుడ్డు సున్నా. వెళ్ళు కూటమైలోపు నీ భర్తతో సమాధాన పడిపో, నీ భార్యతో సమాధాన పడిపో, నీ అన్నదమ్ములతో సమాధాన పడిపో, మీ అత్తగారితో సమాధాన పడిపో. కోడల దగ్గరికి వెళ్ళు, క్షమించమని అడుగు. అత్తగారి దగ్గరికి వెళ్ళు, క్షమించమని అడుగు. ఏదైనా గాయపరిచావా, వెంటనే క్షమించమని అడుగు. కేరళ సురేష్ గారు, జెఫెనయ్య గారు చర్చ్ ఓపెనింగ్కి వచ్చినప్పుడు ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఏంటో తెలుసా? నువ్వు ఇక్కడ ఎగురుతా ఉన్నావు అనుకో, సమాధానం పడకుండా ఆ ఆడపడుచుతో సమాధానం ఉండదు, భర్తతో సమాధానం ఉండదు, తోటికోళ్ళతో సమాధానం ఉండదు, అండి ఎదురింటోళ్ళతో సమాధానం ఉండదు, ఎవరితో సమాధానం. ఇక్కడికి వచ్చి అన్నాం అనుకో, దెయ్యం అంటదాం, బాగా ఎగురుతున్నావు, లోపలంతా కూడా ఏం పెట్టుకున్నావు, అసమాధానం చేసి అన్నావా? నీ ఎగురులేమి నచ్చవు దేవుడికి, నీ పాటలేమి నచ్చవు. హల్లెలూయా. నీ సన్నాయి నొక్కులేమి నచ్చవు దేవునికి. సమాధాన పడాలి దేవుని బిడ్డగా. ఒకసారి ఒక వ్యక్తి వచ్చి పాస్ గారి దగ్గర చెబుతున్నాడంట,
అయ్యా ఒకసారి మిమ్మల్ని కొట్టాడు కదా, కొట్టిన వ్యక్తి గొప్ప సేవ చేస్తున్నాడు తెలుసా ఇప్పుడు అన్నాడట. చాలా అద్భుతంగా వాడబడుతున్నారు తెలుసా అంటే, ఈ పాస్ట్ గారు అన్నారంట, మాట్లాడక మేఘన విను అంటున్నాడంట. ప్రియులారా ఏమంటున్నాడంటే, నిజంగా అతను సేవ చేస్తే నాకు తెలుస్తుందిగా అన్నాడట. ఎందుకు తెలుస్తుంది? కొట్టిన వ్యక్తి ముందు చేంజ్ చేస్తాడంటే అది నేను చెప్పాను గతంలో కూడా, ఇప్పుడు కూడా చెప్తున్నాను. రమేష్ లాజరస్ గారు ఒక విషయంలో చాలా ఇష్టం ఆయన అంటే నాకు. ఏంటంటే ఆయన బాడీ బిల్డర్గా ఉన్నప్పుడంట ఏదో చేస్తున్నప్పుడు ఒక వ్యక్తిని కొట్టాడంట. కొడితే సేవలోకి వచ్చిన ఫస్ట్ టైంలో సేవ చేస్తున్నాడో ఒక రైల్వే స్టేషన్లో ఎవరినైతే ఈయన కొట్టాడు ఆయన కనబడ్డాడంట. కనబడితే ఈయన నడుచుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి, సార్ నేను గుర్తున్నాను నీకు అని అడిగాడంట. ఎవరు సార్ మీరు అంటే, ఒకానొక సమయంలో పలానా చోట 4 కుర్రోళ్ళు వేసుకుని వచ్చి చితకబాదేశాను కదా అని అంటే మనోడికి మళ్ళీ బీపీ వచ్చేసిందంట. అయ్యి బాబు అని అనుకున్నాడు. సార్ కంగారు పడకండి, ఆ కొట్టిన వ్యక్తిని నేను మారుమనసు పొందాను, ఇప్పుడు దేవుని సేవ చేస్తున్నాను, దేవుని కోసం బ్రతుకుతున్నాను, నన్ను క్షమించండి సార్ అప్పుడు మిమ్మల్ని కొట్టినందుకని అడిగాడంట. అది కదా నిజమైన మారుమనసు అంటే, అవునా కదా? చెప్పాలి. నువ్వు మారకముందు ఏ అమ్మాయిని ఏడిపించావో, ఏ అబ్బాయిని ఏడిపించావో, ఎవరిని కామెంట్ చేసావో, ఎవరి కోసం తప్పుగా మాట్లాడావో, ఎవరిని ఇబ్బంది పెట్టావో, ఎవరిని గాయపరిచావో సమాధాన పడాలి. అప్పుడే సమాధానకర్త పునరుద్ధానుడైన యేసు ప్రభు యొక్క సమాధానం నీ జీవితంలోకి ఏమవుద్దంటే, నువ్వు సమాధానం పడవా, గలిబిలి అలాగే ఉంటుంది. ఒకళ్ళు గలిబిలి గంగమ్మలో అండి, గలిబిలి గంగయ్యలు చాలామంది ఉంటారండి. అలా మాట్లాడితే గలిబిలి, వెళ్ళారంటే గలిబిలి ఇంకా ఆడి పేరే గలిబిలి. ఏం పేరండి? గలిబిలి గాడు. కానీ ప్రభు అసమాధానంతో, నెమ్మది లేకుండా, భయముతో, ఆందోళనతో, భయపడిపోతూ ఉన్న వారికి చెప్పిన మాట ఏంటో తెలుసా? మీకు సమాధానము కలుగునుగాక. ఏం కలుగునుగాక చెప్పండి? సమాధానకర్త అయిన దేవుడు ప్రియులారా మీకు సమాధానాన్ని ఇస్తున్నాడా? సాతానును త్రొక్కేసి, శీఘ్రముగా చిత్తుగా త్రొక్కివేసి, సాతాను క్రియలన్నీ కూడా త్రొక్కివేసి మీ అందరికీ సమాధానాన్ని అనుగ్రహిస్తున్నాడా? షాలోమ్, సమాధానం కలుగునుగాక. మీ పక్కన వారికి షాలోమ్ అని చెప్పండి. సమాధానం కలుగునుగాక అనండి. షాలోమ్ అంటే ఫాలోమ్ అని వచ్చి అనుకుంటున్నారు కొంతమంది. షాలోమ్ అని చెప్పండి. సమాధానం కలుగునుగాక అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి గట్టిగా. చూడండి ప్రియులారా, తర్వాత మీరు గమనిస్తే అక్కడ 24:38 చదవండి. లూకాసు వార్త 24:38. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయాలలో సందేహములు పుట్టనేలా. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడు అప్పుడు? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకుండవని చెప్పి. ఒకసారి చూడండి, కలవరం అనండి. కలవరాన్ని కూడా ఎందుకు కలవరపడుచున్నారు? ఎందుకు డౌట్ పడుతున్నారు? ఎందుకు అనుమాన పడుతున్నారు? కలవరం అనేది మీ జీవితంలో ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. కలవరపరచే మనుషులు కొండ కోటగా. మన చుట్టూ ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారా, కలవరపరిచే వాళ్ళు ఉంటారా? చెప్పరేంటి? నీ పెళ్ళి అవ్వట్లేదా, సంబంధాలు రావట్లేదా, కుదరట్లేదా, ఇంకెప్పుడు చేసుకుంటావు, ఇంకా వద్దా పెళ్ళి నీకు? వాళ్ళు చేస్తారా? అలా అన్నవాడు కనీసం పెళ్ళికి పెరుగు ప్యాకెట్ కూడా ఇవ్వడం తెలుసా మీకు? ఇస్తరా కట్ట కూడా ఇవ్వడం. కనీసం సౌండ్ సిస్టమ్ ఖర్చు కూడా బోర్డు సలహాలు మాత్రం ఇస్తా. కలవరం. ప్రభు అన్నాడు, కలవరపడకండి, నేనే. మీరు అనుకున్నట్టు భూతమో దెయ్యమో అని అనుకున్నారా? భూతానికి ఎముకలు ఉంటాయా? నేనే. మీకు మాట చెప్పనా? ఆయనే కాబట్టి, తిరిగి లేచిన వాడు ఆయనే కాబట్టి, నీ జీవితంలో ఉన్నది ఆయనే కాబట్టి, ఆయన తప్ప ఇంకెవరూ లేరు కాబట్టి ఏం చెందకూడదు? ఎవరినైతే కలవరపడు, ఎవరినైతే దిగులు పడు, ఎవరినైతే భీతి చెందు, ఎవరినైతే భయపడు, ఆయనే కాబట్టి మనం ఏమవ్వకూడదు. ప్రైజ్ ది లార్డ్.
అందుకే దైవజనులు కూడా చాలామంది ఆయనే పిలిచాడు కాబట్టి, పిలిచింది ఆయనే కాబట్టి మనం ఏమవ్వకూడదు, కలవరపడకూడదు. ఎవరన్నా వచ్చి ఇప్పుడు ఈ రాత్రి లేకపోతే ఇప్పుడు వచ్చి యేసునామములో నువ్వు ఇంకా పాస్టర్ గారు కాదు, ఆ పదవి నేను తీసేస్తున్నావు, డిస్మిస్ చేస్తున్నావు, నీ మీద అభిషేకం పోయింది అన్నావు అనుకో, నేనేం ఫీల్ అవ్వను. ఎందుకు? నన్ను ఇంటర్వ్యూ చేసి సర్టిఫికెట్లు పట్టుకెళ్ళి నాకు ఇచ్చాడా జాబ్ ఏంటి? అతను అన్నంత మాత్రం అది పోద్దా? చెప్పండి. పిలిచింది ఆయన, ఏర్పాటు చేసుకుంది ఆయన, రమ్మందే ఆయన. అందుకే కదా పరుపెత్తుకుని వెళ్తున్నాడు కదండి మనోడు. ఎత్తుకుని వెళ్తుంటే విశ్రాంతి దినం అలా చేయొచ్చా అని అన్నాడు. అలా ఎత్తుకుని నడవచ్చా పరుపు? తప్పు కదా. విషయం చెప్పమంటారా, ఈ పరుపెత్తుకుని నడిచేవాడు కంటండి బాగు చేసినోడు ఎవరో కూడా తెలియదంట. ఆయన ఏమంటే యేసు అని కూడా అంటలేదు. హలో, నేను చాలా సంవత్సరాలు పడి ఉన్నాను, పరుపెత్తుకుని నన్ను నడవమన్నాడు, నన్ను బాగు చేసినోడు పరుపెత్తుకుని నడవమన్నాడు. నాకు బాగు చేసినోడు నాకు వేసిన డ్యూటీ ఏంటో తెలుసా? ఏంటి? పరుపు దించొద్దు అన్నాడు. మీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చేసి నేను దించను. ఎందుకు దించో? నన్ను బాగు చేసినోడు ఎత్తుకుని నడవమన్నాడు. ఆయన పేరు చెప్పట్లేదు. విశ్రాంతి దినం నియమాలు నిబంధనలు కట్టడు చెప్పనిస్తున్నాడు, ఒగురిసేనిస్తున్నాడు, బలవంత అయిపోనిస్తున్నాడు. అన్నీ అయిపోయిన తర్వాత హలో చెప్పుకో, నన్ను బాగు చేసినాడు మాత్రం పరుపెత్తుకున్నాడు అన్నాడు. ఆయన చెప్పింది నేను తోచా తప్పకుండా చేస్తాను. ఎందుకంటే నన్ను ఎవడు బాగు చేయలేదు, ఆయన బాగు చేశాడు, పిలిచినోడు ఆయన. మీకు ఆ రూఢి, ఆ ఖచ్చితత్వం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మా ప్రభువు నా అద్దె కడతాడు, నా ప్రభువు నా రుణములు తీరుస్తాడు. చీటీ వేస్తానండి, చీటీ పాడేసిన తర్వాత తీరిపోతాండి. ఈ నెల 3 నెలల జీతం పడిపోద్దండి, పడిపోయిన దశంభాగం తీసండి, ఇయర్ రింగ్స్ కొనుక్కునండి, మిగతా డబ్బులు పెట్టండి. నువ్వు ప్లాన్లు వేసుకోకు. దేవుడు ఇస్తాడు, దేవుడు తీరుస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు. ఎలా వస్తుంది? ఎలాగైనా వస్తుంది. ఎలా తీరుతుంది? ఎలాగైనా తీరుతుంది. ఎలా జరుగుతుంది అద్భుతం? ఎలాగైనా జరుగుతుంది. ఒక పాప ఓట్ల ఎలక్షన్ డబ్బులు తీసుకోలేదండి. నువ్వు డబ్బులు తీసుకోలేదు కాబట్టి దేవుడు అద్భుతం చేస్తాడో, నీ అకౌంట్లో డబ్బులు పడితే దేవుడు కార్యం చేస్తాడో అని చెప్పానండి. నిజంగా ఒక 20,000 అంతా పడినాయి అంటాడు. వెళ్ళి పండి, ఎక్కడి నుంచి పండి, ఏంటి ఎంక్వైరీ చేస్తే చేసుకోండి. ఎలా లేపాడు, ఎలా ఎత్తుకోమన్నాడు పరుపు, ఎలా బాగు చేశాడు, బాగు చేసినప్పుడు చేతులు ఎలా కదలి, ఇవన్నీ అడిగామనుకో దేవుడు అద్భుతం చేయలేదు. నన్ను బాగు చేసినాడు వాడు ఎవడో స్వార్థం ఎందుకు ప్రకటిస్తున్నావు, ఏసు కోసం ఎందుకు చెప్తున్నావు, అరవని కేకలేసేని తీర్పని సరదా అయిపోయింది. కదా నన్ను పిలిచినోడు రక్షించినోడు సువార్త చెప్పమన్నాడు, చెప్తున్నాను అంతే. హల్లెలూయా. అంతే, చెప్పమన్నాడు చెప్తున్నాను. ఆపమన్నది నేను సువార్త చేయమని చంద్రబాబు నాయుడు గారా? చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారా? ఎవరో? యేసు ప్రభు. ఆపమంటే ఆయన ఆపమంటేనే మనం ఏం చేయాలి? అంతే. ప్రైజ్ ది లార్డ్. మీ హృదయాలు ఏమవ్వకూడదు. 14:2 చదవండి యోహాను సువార్త. నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియని. మీ హృదయాలు కలవరపడనివ్వకుండా ఉంటుంది కదండి. వినండి, మొదటి వచనం చదవండి. మొదటి వచనం. మీ హృదయములను కలవరపడనీయకుడి. చాలండి. హృదయాలు ఏమవ్వకూడదు, కలవరపడిపోకూడదు. ఒక్కొక్కరు కలవరం కలవరం కలవరం, గలిబిలి అయిపోతాం. కలవరం కలవరం కలవరం. ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధానుడైన వాడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? కలవరపడకండి, కలవరపడకండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తర్వాత 24:45 లూకా సువార్త ముగించేసుకుందాం. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరచి క్రీస్తు శ్రమపడి 3వ దినాన. ఆయన చేసిన పని ఇంకొక అద్భుతమైన పని ఏంటో తెలుసండి? లేఖనములు గ్రహించినట్లుగా ఏమి తెరిచాడంటండి? మనస్సు. అంటే ఏంటో తెలుసా? కండ్లు ఏం చేశాడు? తెరిచాడు. పునరుద్ధానుడైన యేసు ప్రభు ప్రియులారా, నేను చెబుతున్న మాట ఏంటంటే, వాక్యపు లోతులు చూసినట్లుగా, ప్రతి అక్షరం వెనకాల ఉన్న ఆత్మను చూసినట్లుగా, దేవుడు ఏ ఉద్దేశంతో ఆ మాటలు చెప్పాడో అది చూసినట్లుగా మన మనస్సులు మన హృదయాలు తెరవబడునుగాక. ఎఫెసీ 1:17 చదవండి. 17 నుంచి 18 వరకు చదవండి.
మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించున్నట్లు. జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు అంటే ఏంటనుకుంటున్నారు? తెరవబడిన మనస్సు, తెరవబడిన నేత్రములు. అందుకే దావీదు అన్నాడా, ప్రియులారా, నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు తెలుసుకున్నట్లుగా చూచినట్లుగా నా నేత్రములు వెలిగించు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అంట శిష్యులు నేత్రాలు వెలిగించాడంటండి. అందుకే అక్కడి నుంచి అయిపోయిన తర్వాత, వాళ్ళ మేడగదిలో ఉన్న తర్వాత, పునరుద్ధాన శక్తి పొందిన తర్వాత, అభిషేకం పొందిన తర్వాత వాళ్ళ ప్రకటించిన తీరు ఏమైపోయింది? ఎవరైనా ప్రశ్నిస్తే ఈ యేసు ప్రభుత్వం ఉన్నది నువ్వే కదా అంటే భయపడిపోయారు. కానీ తర్వాత వాళ్ళ తీరు ఎలా ఉంది తెలుసా? ఈ నామం బట్టి ప్రకటన చేయొద్దు అని అంటే, మేము నీ మాట వినాలా, దేవుడి మాట వినాలా, మేము నీకు భయపడాలా, దేవునికి భయపడాలా అని చెబుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చెప్పాలంటే, పునరుద్ధాన జీవం పొందిన తర్వాత అండి వాళ్ళు బాగా రేపబడిపోయి, వాళ్ళ పేరేంటో తెలుసండి? భూమిని ఆకాశాన్ని తల్లకిందులు చేసేవారు ఇక్కడ వరకు వచ్చారా? రెజరెక్షన్ కొరకు మనం నమ్మాలి, రెజరెక్షన్ పవర్ నమ్మాలి, పునరుద్ధాన శక్తిని నమ్మాలి. ప్రతి తెల్లవారుజామున పునరుద్ధాన శక్తి కోసం కనిపెట్టాలి. ఎవరి జీవితంలో పునరుద్ధాన శక్తి వస్తుందో తెలుసా? వేకువనే ఎవరైతే తెల్లవారుజాము లేచి ప్రార్థన చేస్తారో వాళ్ళ వెనకాల రెజరెక్షన్ పవర్ ఉంటుందట. పునరుద్ధాన శక్తి బ్రతికిపోతూ ఉంటాయి, ఆటోమేటిక్గా బ్రతికిపోతూ ఉంటాయి. ఆర్థిక వనరులు, సాక్ష్యము, పరిశుద్ధ జీవితము, సమాధానము, ఇవన్నీ బ్రతికిపోతాయి. బ్రతకాలంటే ఎప్పుడు లేవాలి మనం? తెల్లవారుజాము ప్రార్థనకి రండి, గూగుల్ మీట్కి రండి. కుదరకపోతే ఏదో రకం కుదుర్చుకుని పెందల కాడే పడుకుని 1 గంట సేపు అందరూ కలిసి మనం ఆరాధించినట్లుగా, అందరూ కలిసి స్తోత్రాలు చెప్పినట్లుగా, అందరూ కలిసి ప్రభువుని ఆరాధించినట్లుగా రండి. ఒక మాట చెప్పనా? ప్రస్తుతానికి మీరు ప్రార్థన పెట్టుబడి పెట్టే కాలంలో ఉన్నారు, విత్తనాలు విత్తే కాలంలో ఉన్నారు. ఇది అది కోసుకునే కాలం కూడా వస్తుంది ప్రియులారా. చూడండి, మీకు అర్థమయ్యేలాగా స్తోత్రాలు చెప్తుండే వాళ్ళు పక్క స్థలంకి మనకు నిజంగా అది కొనే అంత కెపాసిటీ మనకు ఉందా? మన సంఘం ఎంత అండి? పరిచర్య ఎంత అని చెప్పండి. అంత కాస్ట్లీ స్థలం మనం కొనగలమా? 1 సంవత్సరంలో అది ఇది కొనగలమా? నేను అంటాను, ఎలా సాధ్యమైందంటే పునరుద్ధాన జీవం. పునరుద్ధాన జీవం ఏంటంటే అసాధారణమైన శక్తి, అసాధారణమైన అభిషేకం అన్నమాట. ఆ అసాధారణమైన అభిషేకం ఎదుట ఇంకెవరు నిలబడలేరు ప్రియులారా. గట్టిగా చెప్పండి. అందుకే వాళ్ళందరికీ కూడా యేసుప్రభు సజీవుడై ఉండగా చనిపోయిన తిరిగి లేపబడిన తర్వాత అనేకమైన వాటి మీద అధికారం ఇచ్చాడంట, అథారిటీ ఇచ్చాడంట. అథారిటీ పట్టుకుని వాళ్ళు ఉపయోగిస్తే ప్రియులారా వాళ్ళ సాక్ష్యం ఏంటో తెలుసు. ఇదిగో భూమిని ఆకాశాన్ని తల్లకిందులు చేసేవారు ఎక్కడికి కూడా. మీకు కొన్ని కోట్ల రూపాయల మాట చెప్తాను, వింటారా? యేసుని మృతుల్లోంచి లేపిన వాని ఆత్మ అంటండి మనలో కూడా వస్తే చావునకు లోనైపోయిన మన దేహాలను కూడా లేపేస్తాడు. యేసుని మృతుల్లోంచి ఎవరు లేపారు? గట్టిగా చెప్పండి, ఎవరు లేపారు? మరి యేసు ప్రభుని లేపిన పరిశుద్ధాత్ముడు, మనం పొందుకున్న పరిశుద్ధాత్ముడు, మేడగదిలో దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడు, అపోస్తులు నడిపించిన పరిశుద్ధాత్ముడు ఒక్కటేనా? నమ్ముతున్నారా? యేసును లేపిన అదే జీవం. హల్లెలూయా. ఏమ్మా బిడ్డ అలా అయిపోతుంది పరిస్థితి ఏంటి నానంటే, ఏం కంగారు పడగలంటే అనుమాన మాటలు యేసును లేపిన పరిశుద్ధాత్ముడు నా లోపల ఉన్నాడు. యేసును లేపిన పరిశుద్ధాత్ముడు. గట్టిగా చెప్పండి, ఏ పరిశుద్ధాత్ముడు అండి ఈయన? యేసును లేపిన పరిశుద్ధాత్ముడు. రోమా 8 ఒకసారి చదువుతారా మాట? చూడండి 11, 8, 11. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. గట్టిగా చప్పట్లు కొడుతూ ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? హలో, యేసు ప్రభునంట ఇలా చుట్టేసి ప్రియులారా, ఆ నార వస్త్రాలతో చుట్టేసి మరి అరిమతి యోసేపు యొక్క సమాధిలో భద్రపరిచి రాయి పెట్టి ముద్ర వేసి సంఖ్యలు వేసి కావలు పెడితే ఆయన్ని లేపింది ఎవరో తెలుసండి? పరిశుద్ధాత్ముడా. ఎవరండి? విషయం చెప్పమంటారా? ఏమీ తగ్గకుండా
అదే సేమ్ స్పిరిట్. యేసు ప్రభువుని లేపిన పరిశుద్ధాత్ముడు మనల్ని లేపాడు. దీపవృక్షంలో ఏకాండము ఇటు మూడు ప్రఖండాలు, ఏకాండం ప్రభు అయిన యేసుక్రీస్తు, ఇటు మూడు ఉన్న ప్రఖండాలు మనమే. అర్థమైందా? ఈ ఏకాండములు అచ్చము దంచి తీసిన ఒలీవ నూనె, దేవుని ఆత్మని తైలం ప్రియులారా. ఈ ప్రఖండాల్లో కూడా అచ్చము దంచి తీసిన ఒలీవ నూనె. యేసులో ఏ అభిషేకం ఉందో, యేసులో ఏ జీవం ఉందో, యేసుని ఏ ఆత్మ లేపిందో ప్రియులారా, మనల్లో కూడా అదే అభిషేకం. ఎంత ధైర్యం అండి ఈ మాట మనకే, ఎంత నిరీక్షణ అండి, ఎంత హోప్ అండి మనకే. యేసుని ఏ ఆత్మ లేపిందో అదే ఆత్మ మనల్ని కూడా. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆ ఆత్మ ముద్రను ఆపగలిగిందా? ఆత్మనే రాళ్ళు ఆపగలిగినాయా? సంఖ్యలు ఆపగలిగినాయా? సైనికులు ఆపగలిగారా? సిలువ ఆపగలిగిందా? తీర్పులు ఆపగలిగినాయా? కేకలు ఆపగలిగినాయా? ప్రైజ్ ది లార్డ్. లేపు కూడా వచ్చేసిందండి. మీకు ఒక మాట చెప్పాలంటే, ఇప్పుడు ఆదిమ సంఘం లాంటి అభిషేకం మనకు రావాలి. అపోస్తుల అభిషేకం అంట, హిజ్కియా అన్న చాలా అద్భుతంగా దాన్ని వివరిస్తారు. అపోస్తుల అభిషేకం అంటండి బుల్డోజర్ అభిషేకం అంటండి. క్రుక్లేన్ బుల్డోజర్ ఇంక ఇదేనైనా పడగొట్టగలదా? చెప్పరేటండి. అపోస్తుల అభిషేకం కూడా అంతేనంట. వాళ్ళు ఎదుటి ఎవరు నిలబడలేరంట. మీరు ఆ జీవంతో వెళ్ళాలి, దాన్ని కాపాడుకోవాలి. ఆ పునరుద్ధాన శక్తి మీలో పనిచేయాలి. హల్లెలూయా. ఏమి తెరిపించాడండి? నేత్రములు తెరిపించాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. యెషయా గ్రంథం 54:13 కూడా చదవండి. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. ప్రైజ్ ది లార్డ్. యెహోవా చేత ఏమి నొందుతారంట? మన హృదయాలు తెరవబడితే, మనోనేత్రాలు వెలిగించబడితే దేవుని ఉపదేశం మన దగ్గరికి వస్తుందంట. ఇప్పుడు అపోస్తులందరికీ కూడా, దేవుని శిష్యులందరికీ కూడా ఉపదేశం నొందారు. వాళ్ళు లేఖనాలు నేర్చుకున్నారు, వారు వాక్యం వారి దగ్గరికి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. మీరు అభిషేకం పొందిన తర్వాత ఒకలా ఉంటుంది బోధ, అభిషేకం లేని బోధలు ఒకలా ఉంటాయి. ఒక మాట చెప్పనా, దేవుని ఆత్మ లేని బోధలు వినలేమండి మనం. 10 నిమిషాలు కూర్చోలేరు మీరు, తేలిపోద్ది, ఉండలేం. ఆత్మకి స్థానం లేకపోతే అక్కడ మనం ఏం చేయలేం, ఉండలేం, వినలేం. మంచులో దాగి ఉన్న ఆహారం అనండి. మీ వెనకాల దాగి ఉన్న నిద్ర అనండి. ఏ ఆహారం అండి ఇది? అది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తెగ తిప్పలు పడిపోతున్నారండి. రాత్రంతా ఈ కూటం కోసం ప్రార్థన చేయనట్టు కళ్ళజోడి పెడుతున్నారు, తీస్తున్నారు, కునుగుతున్నారు. మొఖాలు అన్ని రోజుల కంటే వెరైటీగా ఉన్నాయి. ఈరోజు విచిత్రమైన రూపాలు కనపడుతున్నాయి మీ దగ్గర నుంచి. ఆడెవడికి 5 తలలు ఉంటాయంట, అలాగా ఒక్కొక్క సైడ్ నుంచి ఒక్కొక్కలా కనపడుతున్నారు నాకు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏ ఆహారం అండి ఇది? మంచులో దాగిన. అన్నయ్య గారు, ఏ ఆహారం అండి? మంచులో దాగి ఉన్న ఆహారం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చూడండి ప్రియులారా, తర్వాత 24:48 చదవండి లూకాసు వార్త. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసి. దేనికి మనం సాక్షులంట? యేసు శిలువ మరణం పొందాడని, గాయపరచబడ్డాడని, సమాధి చేయబడ్డాడని, తిరిగి లేపబడ్డాడని ఎవరం సాక్షులం? ఎవరండి? చాలామంది ఇక్కడ చెప్పట్లేదు. ఆయన ఇడ్లీ పెడతాడు అనడానికి మేమే సాక్షులం. ఏ సంగతులు కానీ మీరు సాక్షులు? అసలు ఒక్క మాట చెప్పనండి, మనం కోర్టులో కానీ ఎక్కడైనా ఒక మనిషిని సాక్షిగా పెట్టుకోవాలనుకోండి, అతను ఎలాంటి వ్యక్తిని పెట్టుకుంటాం అండి? ఎలాంటి వ్యక్తినండి? ఖచ్చితమైన వ్యక్తి. అక్కడికి వెళ్ళిన తర్వాత జడ్జి గారు అడిగితే అదండి మరి మీరు అన్నట్టేనండి అన్నాడు అనుకోండి, మనోడికి ఏం పడిపోద్ది? ఒక మాట చెప్పండి, మనల్ని ఎవరన్నా నమ్ముతారా? 100 రూపాయలు నీకు ఇస్తారా? 1000 రూపాయలు అప్పిస్తారా? ఇది ఉన్నాయి కానీ ఇద్దామని ఉంది, కానీ నీ మీద నాకు డౌటు.
నమ్మరండి. హల్లెలూయా. కానీ ప్రేమ ఒకటే నమ్ముతుంది. అలాంటి తింగరమొఖమోడు ప్రేమ అన్నిటినీ నమ్మును, అన్నిటినీ 101 మోసం చేసిన 102 మళ్ళీ నమ్ముతాను నేను. తింగరోణ ఏం కాదు, లేఖనం. ప్రైజ్ లార్డ్. కానీ విషయం చెప్పమంటారా, చనిపోయి తిరిగి లేపడిన ఆయన బలహీనులు, నిష్ప్రయోజకులు, ఎన్నిక లేని వాళ్ళు ఆ శిలువ మరణానికి, పునరుద్ధానానికి ఏ అర్హత లేని మనల్ని సాక్షులుగా పెట్టుకున్నాడటండి. ఆ మాట మనకి వర్తిస్తుంది కదండి. ఈ సంగతులకు మీరే ఒక చోట అండి భయపడిపోయి వాళ్ళు వెళ్ళిపోయి దాక్కుంటారండి. యోహాను సువార్తలో ఒక చోట దాక్కుని భయపడిపోతే అది చదువుతున్నప్పుడు నాకు ఎన్ని కన్నీళ్ళు వచ్చినాయో. యేసుప్రభు అక్కడికి వచ్చి ఆ చేపలు, అది అయిపోయిన తర్వాత చేపలు పడ్డానికి వెళ్ళిపోతాడు పేతురు. యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత కూడా, ఆయన ఉన్నాడని తెలిసిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడండి చెప్పట్లేదు. అసలు నాకు డౌట్, సేవకు వచ్చినప్పుడు అన్ని వదిలేయాలిగా. ఎలీషా గారు ఏం చేశారు సేవకు వచ్చినప్పుడు? చీల్చేసి అట్లా వండేసి, ఎద్దులు నరికేసి వండేసి విందు చేసి వచ్చాడుగా. పేతురు అన్నయ్య గారు వలవ పక్కన పెట్టుకుని ఉన్నాడట. యేసుప్రభు అలా వెళ్ళగానే మరలా ఆయన తిరిగి రాగానే ఈ వల పట్టుకుని, నేను చేపలు పట్టుకుంటూ వెళ్తున్నాను, వస్తారా అన్నట్టు. యేసుప్రభు చిన్న ఎగ్జామ్ పెట్టాడు. అసలు రాత్రి పేతురు గారు వెళ్ళే ముందే పునరుద్ధానుడైన దేవుడు చేపల లీడర్కి చెప్పేశాడు. చేపల లీడర్తో అన్నాడు, ఇదిగో నువ్వు అందరికీ సమాచారం పెట్టే, నీ దగ్గర వాట్సాప్ ఉంది కదా, వాయిస్ మెసేజ్ పెట్టే, మెయిన్ చేపకి ఏ త్రిమింగలంకో దేనికో మెయిన్గా ఉన్నకి చెప్పే, అది వాయిస్ మెసేజ్ పెట్టేసిందండి. చేపలారా మీ అందరికీ ప్రైజ్ లార్డ్. నేను చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో జీజీఎం ఫ్యామిలీ అందరికీ వందనాలు చెప్తున్నాను. చెబుతున్న మాట ఏంటి తెలుసా మీకు? చిన్న చేపలు కానీ, పెద్ద చేపలు కానీ, పులస కానీ, ఇలస కానీ, అలస కానీ ఏది పడతాకి వెళ్ళలేదు, వల్లట్టుకుని వచ్చేస్తున్నాడంట ఒక అతను అవిధేయుడంట. సేవ చేయాలని చెప్తే చేపలాడతాకు వస్తున్నాడు, మనల్ని అందరూ చంపేతమే ఉద్దేశంగా పెట్టుకున్నాడు. మీరు మాత్రం పడొద్దు, వాయిస్ మెసేజ్ అనగానే అందరూ ఆమె నవ్వునని పెట్టండి అని చెప్పేసి ఏం పెట్టేసిందంటండి అది? వాయిస్ మెసేజ్ పెడితే మిగతా సెల్లన్నీ, ఒక చేపేమో యాపిల్ ఫోన్, ఇంకొక చేపేమో ఆండ్రాయిడ్ మొబైల్, ఇంకోటి వివో, అప్పో, తిప్పో, రిప్పో, ఇవన్నీ మొత్తం ఓపెన్ చేసి చూస్తే కొన్ని చేపలు ఇంక పడుకుని ఉన్నాయంట. లెగలేదు స్తోత్ర ప్రార్థనగా చేపలు లేకుండా పడుకుని ఉంటే చచ్చిపోతారే బాబు స్తోత్ర ప్రార్థన లేకపోతే. వాయిస్ మెసేజ్ వచ్చింది, వాళ్ళు అట్టుకుని వస్తున్నట్టు దిక్కుమాల దానిలో పడుకున్నాం, ఎన్నిసార్లు మెసేజ్ పెట్టిన స్తోత్ర ప్రార్థన లేకపోతే పనికిమాల చేప అని చెప్పి తిట్టేసండి ఆ చేపని. అది ఏం చేసిందంటే కొట్టి మరీ లేపాక, నువ్వు ఎలా పడుకోకంటే, రాత్రి కొంచెం ఏదో తిన్నాం, కొంచెం పార్టీకి వెళ్ళాం, రెస్టారెంట్కి వెళ్ళాం, దానివల్ల లేట్ అయిపోయి లెగలేకపోతున్నాం అంటే, లెగలేకపోతే చచ్చిపోతాం రేపు పొద్దుట, వాయిస్ మెసేజ్ పెట్టి లెగా అని చెప్పి లేపేసి మనందరం పక్కకి వెళ్ళిపోదామని చెప్పి చేపలన్నీ కలిసి ప్రియులారా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎవరు చేప సెల్ ఫోన్ అయి పట్టుకుని మళ్ళీ ఏమో సమాచారం అవుతుందని పట్టుకుని ఏం చేసినాయి, వెళ్ళిపోయింది. ఈయన తెగేస్తున్నాడు వల. ఆ చేప మెయిన్గా మెసేజ్ పెట్టిన చేప అండి, నేను చెప్పాను చూడు, అదిగో చూసారా, స్తోత్రపాదం లేకపోతే చచ్చిపోదురా, నిద్రపోయి ఉంటే పడిపోదురు, అందులో అయిపోదురా మీ పని అని చెప్పేసి చెబుతూ ఉంటుంటే తెగ ప్రయాసపడిపోయాడు. ఒక్క చేప కూడా పడతలేదు. ఈ చేపలు ఉండిపోయింది. రాత్రి ఇంకంతా అయిపోయిన తర్వాత యేసుప్రభు వచ్చాడు. వచ్చిన తర్వాత అప్పుడు ఈ చేప అంటుంది, మరలా నేను వాయిస్ మెసేజ్ పెడతాను, అప్పుడు ఎవరెవరు వెళ్ళాలో నేను చెప్తాను, ఎక్కువ అందరూ కాదు, అందరూ వెళ్ళిపోతే వల్ల ఆగలేడు, మరలా ఆయన ఇబ్బంది పడిపోతాడు, 150 మట్టుకు రండి అని చెబితే వాయిస్ మెసేజ్ పెడితే అప్పుడు యేసుప్రభు మాట చెప్పును, వలేస్తే ఎన్ని చేపలు పడినాయి? 150 చేపలు. సెల్ ఫోన్ మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకుని అయ్యే పనిలో 150 చేపలు పడిపోయినాయి. చూసారండి, పడితే ప్రియులారా గొప్ప చేపలు పండి. విషయం చెప్పమంటారా, వాళ్ళు ప్రయాసపడిపోయి, ఇబ్బంది పడిపోయి, కష్టపడిపోయి, ఎంతో ఆందోళనకు గురైపోయి ఉంటే యేసుప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి అంటున్నాడు, ముందు బిడ్డలారా తినటానికి ఏమైనా ఉందా మీ దగ్గర అని అడిగాడండి. ఏమీ లేదయ్యా. మన స్వచ్ఛత్వం వల్ల, సొంత ఆలోచన వలన, సొంత ఉద్దేశం వల్ల మనం వెళ్ళిపోతే ఏమన్నా జరుగుతాయంటారా? చెప్పండి. అసలు యేసుప్రభు ఆయన మాట వినకుండా వెళ్ళిపోయినందుకు వాళ్ళని ఏం చేయాలి? కొట్టాలి. ఒక మాట చెప్పనా, పనుల భారముతో, నిందలతో, అవమానంతో అలిసిపోయిన వాళ్ళకి ముందు స్వార్థ చెప్పకుండా, అలా ఎందుకు చేశారు, ఇలా ఎందుకు చేశారని చెప్పకుండా ముందు భోజనం పెట్టాడండి యేసుప్రభు.
ఏం పెట్టాడండి? చదువుతారా? 21 యోహాను సువార్త 20 అండి, 21 చదవండి. మొదటి నుండి చదవండి ఒకసారి. అటు తరువాత యేసు తిబెరియ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకొనిన విధమేదనగా సీమోను పేతురును, దిదుమానబడిన తోమాయు, గలిలయలోని కానాను ఊరివాడగు నతానియేలును, జబదయి కుమారులను, ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా. దేవుడు ప్రత్యక్షమయ్యాడు అంట వాళ్ళకి. ఎలా ప్రత్యక్షమయ్యాడు? చనిపోయి తిరిగి లేపబడ్డాడప్పటికి పునరుద్ధానుడై ప్రత్యక్షపరచబడ్డాడు. ఆమేన్ చెప్పరే? ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధానుడై తిరిగి లేపబడి ప్రత్యక్షపరచబడితే పేతురు ఏమంటున్నాడు? పునరుద్ధాన ఆదివారం ఎక్కడికి వెళ్ళకండి బాబు, పునరుద్ధాన ఆదివారం పోగొట్టుకోకండి, ఆదివారం అక్కడిక్కడ తిరగకండి. నీ కిరాయిలో పనో, కిరాయిలో జాబో అది ముఖ్యం కాదు, ఏదేదో ముఖ్యం కాదు, దేవుని సన్నిధిలో ఉండవు. బోల పట్టుకుని వెళ్ళిపోయాడు. నువ్వేమీ సాధించలేకపోగా. హలో, ఇంకొక మాట చెప్పనా? అన్న చెప్తారు ఎప్పుడు, ఇది ఖరీదైన మాట, చాలా కోట్ల రూపాయల మాట. ఏంటి తెలుసా? పేతురికి చేపల పట్టణంలో ఉన్నంత ప్రాక్టీస్ ఇంకెవరికైనా ఉందా? ఆయనకు ఉన్నంత అనుభవం ఇంకోటి ఉందా? దేవుని కాదని వెళ్ళిపోతే ఎంత అనుభవం అయిందైనా సరే నువ్వేమైపోతావు? అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు. చిన్న చేప వాయిస్ మెసేజ్ పెట్టేసి పేతురు గారిని అవమానపరిచేసింది. ఒక్క చేప పడలేదు. సరే చదవండి నన్ను కిందకి. ఇంకా వారు వెళ్ళి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. అది వాయిస్ మెసేజ్ వెళ్ళిపోయింది ముందు. సూర్యోదయం అగుచుండగా యేసు ధరిని నిలిచెను. అది ఉండండి, రాత్రి సంగతి అంతా తెలుసు ఆయనకి. బాగా ప్రయాసపడిపోతున్నాడు. యేసుప్రభు ఆగాడు. మధ్యరాత్రి రావచ్చుగా, వల వేసిన వెంటనే రావచ్చుగా. ఒకసారి వేసిన తర్వాత దోనిలో ప్రత్యక్షమైపోయి పేతురు పడవ అనొచ్చుగా. అండో. నీ ప్రయాస ఏంటో, నువ్వు ప్రయాసపడిపోతుంది ఏంటో, సొంతంగా ప్రయత్నిస్తుందేంటో నీకు తెలియాలి. దేవుడు ఇచ్చేదేంటో కూడా నీకు చెప్పకూడదు. కానీ బట్టలు కూడా తీసి పట్టేశాడంటండి. ముందు బట్టలతోటి వెళ్ళి ఉంటాడో, ఇంకేం పడతలేదని బట్టలు కూడా తీసేసి ఏం చేశాడు? పట్టేసి తెగ ప్రయాసపడిపోయాడు అంటాడు. ఒక్క చేప కూడా. ఎంత దారుణం అండి. చూడండి, నువ్వు దేవుడిని వదిలేసి 150 మందికి ఫోన్ చేస్తావు అప్పుకి. ఎవరిని అడిగినా సరే లేదు లేదు అవదో అవదో, వాయిదా కట్టాలని ఫోన్ చేస్తావు, లేదు అవదో అంటావు, మోకరిస్తావు. టింగ్ అంట సెల్ ఫోన్లో. ఏంటని చూస్తే 18,000 ఉంటుంది సెల్ ఫోన్లో. ఆ పని ముందే చేసి ఉంటే దేవుడు ఏం చేద్దుడు? ఎక్కడ డబ్బులు అంటే డోక్రాలో పొదుపు డబ్బులు, నువ్వు పొదుపుగా వాడు అనే హెత్తాడంతే. ప్రైజ్ ది లార్డ్. జరగవా? ఎక్కడి నుంచో కార్యం జరుగుతుంది. నువ్వు సొంత ప్రయత్నాలు వదిలేసి సొంత ప్రయత్నాలతో వెళ్ళిపోతే ఎంతకాలం అయినా చెప్పమంటారా? మరి పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తున్న కొన్ని మాటలు చెప్పమంటారా? వెళ్ళిపోతారా? కానా కాత హే నాష్టా మాడితే, నాష్టా అంటే కన్నడలో టిఫిన్ అని అర్థం. నిజం చెప్పండి, చెప్పమంటారా? అది మరి పరిశుద్ధాత్ముడు బలంగా ప్రేరేపిస్తున్నా. చదవండి కిందకైతే. అయితే ఆయన కొంతమంది భక్తులు ఇప్పుడే చొరబడ్డారు కాబట్టి చదవండి, మరి ఏం చేద్దాం. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు పిల్లలారా, ఎలాగ ఎంత డీప్ అయిపోయారో తెలుసండి ఈ పనిలో. హలో, ఇప్పుడు చర్చి తొడుతున్నప్పుడు, మందిరం కడుతున్నప్పుడు తిరిగామనుకోండి, పాస్టర్ గారా అనకూడదు. పాస్టర్ గారని ఏం చేయాలి? వాళ్ళు ఎంత డీప్కి వెళ్ళిపోయారంటే, ప్రసాద్ ఏడి తమ్ముడు కనపడతలేదా, పనులు ఎంత డీప్కి వెళ్ళిపోయారు తెలిసేళ్ళలో. దేవుడని ఏం చేయలేకపోతున్నారు. ఎప్పుడు చూసినా ఆ గొట్టాలో, ఆ సేటు గారు, ఆ కరెంటు సామానం ఇవే గుర్తొస్తున్నాయంటండి పేతురు గారికి. హల్లెలూయా. అసలు గుడ్ ఫ్రైడే అని కూడా గుర్తుపట్టలేనంత పెయింటింగు, జాయి లాగడం ఇవన్నీ గుర్తొచ్చేస్తున్నాయంటండి మనోడికి. హల్లెలూయా. ఒక ఆయనకేమో ఇంకా అసలు ఏమి బీరువా, ఎప్పుడు చూసిన బీరువా 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 గుర్తొస్తున్నట్టు డీప్గా వెళ్ళిపోతున్నాను. నాకు భయం ఏంటి తెలుసండి, ఈయన పరలోకం వస్తే ఏ అన్నవరం గారు కింద నుంచి ఫోన్ చేస్తే దూతలతోటి, ప్రభా
దూతలారు కాసేపు ఆరాధన చేయండి, నేను బీరువా లోకల్ కిరాయి ఒకటి ఉందా వేసి వచ్చేస్తాను అంటాడేమో. అదొక భయం పట్టేసుకుందండి నాకు. ఎలాగైనా బీరువా దర్శనం నుంచి విడిపించాలి ఆయన్ని. ఆమె చెప్పండి హల్లెలూయా. అసలు యేసు ప్రభువు అని ఏం చేయనంతగా డీప్ అయిపోయారండి పనిలో, గుర్తుపట్టలేదంటే. చదవండి. యేసు, పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? రే రాత్రంతా తెగేశారు కదరా వాళ్ళ, ఓ ప్రయాసపడిపోయారు కదా, మళ్ళీ ఎంత ముద్దుగా పిలుతున్నాడో. ఏమని పిలవాలి? దుర్మార్గులారా, దుష్టులారా అనాలగా, పిల్లలారా. అదే ఆయన ప్రేమ. మరి నువ్వు 11 గంటలకి 7 గంటలకు వచ్చినా ఆయన పిల్లోడువే ప్రార్థనకి. అందుకే బతికేస్తున్నాం. 4 గంటల ఆరాధన ఎక్కడ, 7 గంటలు ఎక్కడ? ఆయన చక్కగా పిల్లలారా అంటున్నందుకు, అమ్మలారా అని అంటున్నందుకు, అమ్మలా ఎక్కి కూర్చుంటుంది చంకనే. ప్రభు మిమ్మల్ని మార్చి నన్ను దీవించునుగాక. ఎవరంటారు? వాళ్ళు అంటారులే, అందరూ అనకండి. హల్లెలూయా. చదవండి కిందకే అని వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అది ఏమన్నా ఉందా? అప్పుడు రాత్రి అంతా ప్రయాసపడిపోయిన ఏమైనా ఉందా? అలా చూస్తావే ప్రసాద్, ఏమైనా ఉందా? ప్రైజ్ లార్డ్. గట్టిగా వెళ్ళి చెప్పండి. తెల్లవారుజామున వెళ్ళిపోతాడండి ఒక్కొక్కడు. స్తోత్ర ప్రార్థన ఉండదు, వాక్య ధ్యానం ఉండదు, అక్కడ కిరాయి కూడా ఉండదు. నేను చెప్పేది ఒక్కటే, ఎప్పుడు దేవుడి స్థానం దేవుడికి ఇస్తే నీ స్థానాన్ని ఎవడో కదపలేడు. అది నువ్వు దేవుని స్థానానికి, దేవుడి నీ స్థానాన్ని ఎవడో కదపలేడండి. కదపగలరా? దేవుడి స్థానం దేవునికి అయిపోయే టైంలో చిన్న రొట్టు మొక్క ఇచ్చిందండి యాజకుడిని స్థానం ఇచ్చి. ప్రపంచమంతా కరువుతో అల్లాడిపోతుంటే, రాజుగారు అల్లాడిపోతుంటే, ఆ విధవరాలను ఎవరైనా కదిపారా? చెప్పండి. రాజుగారు రొట్టు ముక్క లేకుండా విలవల్లాడిపోతుంటే వచ్చిన వాళ్ళందరికీ రొట్టె, నిలవ పిండి కాదా, నిలవ నూనె కాదు. 3 నెలలకు ఒకసారి డీమార్ట్ నుంచి తెచ్చుకుని అలా నిలవ పెట్టి ఈగలు పడిపోయి, దోమలు పడిపోయిన వడకట్టేసి మళ్ళీ వేసి నూనె కాదు, ఫ్రెష్ ఆయిల్, ఫ్రెష్ పిండే. తీస్తూ ఉంటుంటే సమృద్ధి. ఏం కావాలి నీకు? నిలవ తింటావా? చెప్పండి. మీ అందరికీ శుభం కలుగునుగా. జ్యేష్ఠ శుభాకాంక్షలు మీ అందరికి. చదవండి కిందకి. అప్పుడు ఆయన తోని కుడి ప్రక్కన వలవేయడి, మీకు దొరుకునని చెప్పాను. అది ఎక్కడికి పోయినాయండి చేపలు? నేను చెప్పింది అబద్ధమంటారా? దేవుడు ఆజ్ఞాపించలేదంటారా? వాటికి పడొద్దని చెప్పలేదంటారా? చెప్పండి. దేవుడు డైరెక్ట్గా చెప్తాడా? ఓ చేపను పెట్టుకుని మెయిన్ చేప ఒకరిని పెట్టుకుని లీడర్గా చెప్పుంటాడుగా. చెప్పరేటండి. గుడ్ ఫ్రైడేకి ఇప్పుడు డైరెక్ట్ దేవుడు వచ్చి బోధిస్తున్నాడా? దైవజనులోంచి దేవుడు ఏం చేస్తున్నాడో? పోయినాయండి మొత్తం అన్నీ. ఎక్కడ పోయినాయో? కుడిపక్క వలవేమన్నాడట. 7 గంటలకు టిఫిన్ ఎట్టేస్తారని వచ్చాం, కానీ ఎంతసేపు అంటే మీరు రాపదు. వద్దు. ఎప్పుడన్నా 7 గంటలు మీరు తింటారా? నాకు తెలియదు ఎన్ని గంటలు తింటారో. అమ్మా 7 గంటలు తింటే నీరసం వచ్చేది కదా, కడుపు తిప్పేద్ది కొంతమందికి. పడదండి, పడదు, తినకూడదు. నాకు పడదు, నా బిడ్డలకు కూడా తినకూడదు 7 గంటలు. అందులో ఆయిల్ ఫుడ్ ఒకటే. రైజులో గట్టిగా వెళ్ళి చెప్పండి. పొద్దుటి ఆయిల్ ఫుడ్ తింటే కడుపు తిప్పేద్ది. కొంతమంది ఆరాధనకు వచ్చినప్పుడు ఆ ఎదర ఏ పాత్ర కనబడతలేదని చూసుకుని వస్తున్నారు. వచ్చేటప్పుడు చూస్తే తిట్టేస్తాడండి. బాత్రూమ్ వంకని వెళ్ళి ఆ చాట్ నుండి అక్కడ ఏ పాత్ర లేదని చూస్తాం. శ్రీని గారు ఏమి ఏ పాత్ర పెట్టలేదు. మన అంతా దేవుడి లెక్క కదా, ఆ టైంకి అవి వస్తాయి. అతను ప్రేరేపిస్తే చల్లగా ఉంటే వస్తాయి ఆ టైంకి. అంతే. అరుసులు ఉన్నలా తిరిసేసి ముక్కలు కలిపి పెట్టారు. గట్టిగా వెళ్ళి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషంగా ఉన్నారు మీరు. పునరుద్ధాన జీవం మీలో పనిచేస్తారు. దేవుని సందులో ఎప్పుడూ సంతోషంగా ఉండాలి పిల్ల. చదవండి కిందకి. కనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పెను. అది యేసు ప్రభుతో కొంచెం బాగా డీప్గా ఉన్న అతను చెబుతున్నాడు. ఆయన ప్రభు సుమి అంటున్నాడు. ఓకే. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున
పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపల గల వలలాగుచు ఆ చిన్న తోనెలో వచ్చిరి. వారు దిగి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను. చాలండి. హలో, అక్కడేం చేపలు లాగుతున్నారు, రాత్రంతా ప్రవేశపడిపోరు, ఏమీ పడలేదు. ఎవరు అనుకుంటున్నారు? ఈయన పునరుద్ధానుడై తిరిగి లేచిన వ్యక్తి. పునరుద్ధానుడై తిరిగి లేచిన ప్రభు చేస్తున్న పని ఏంటో తెలుసా? నీకు చెబుతున్న మాట ఏంటంటే, అలిసిపోయిన నీ ప్రాణానికి ఎలా సంపాదించాలా, ఏమి చెయ్యాలా, ఎలాగని అలిసిపోతున్న నీ ప్రాణానికి ఫ్రెష్ బ్రెడ్, ఫ్రెష్ ఫిష్. అసలు నీకు అలాంటి రొట్టె, అలాంటి చేప ఇంకొకటి దొరకదు. నువ్వు అలిసిపోలేదా? జీవితం మజిలీలో అలిసిపోలేదా? అప్పులు ఎలా కట్టాలి, రుణం ఎలా తీర్చాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, ఈ భర్తతోటి ఎలాగా, భార్యతోటి ఎలాగా, విషయం చెప్పమంటారా? ఈ రొట్టె తింటే, ఈ చేప తింటే నీ జీవితంలో అలసట ఉంటుందా? అలిసిపోయి బదలి వృక్షం దగ్గర కూర్చొని జీవిత ప్రయాణం ఇంకా చాలు, ఇంకెందుకులే, నేను నెగ్గలేనులే, చాలే, నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదులే నేను అనుకున్న దగ్గరికి దోతొచ్చి దైవజనుడు నువ్వు అలిసిపోయినప్పుడు నిన్ను తట్టి మేత పెడతా ఉంటాడు. కొంచెం అది తట్టినప్పుడు గాయం అవుద్ది. ఆ గాయాన్ని మనం ఏం చేయాలి? తట్టి ప్రియులరా రొట్టె పెట్టి, నువ్వు అబ్బాయి ఇక్కడ ఆగిపోవలసినోడు కాదు, ఇలా చనిపోవలసినోడు కాదు, ఇక్కడతో యాత్ర ముగించేవలసినోడు కాదు, ఇక్కడతో మరణం అయిపోవలసినోడు కాదు, నువ్వు అభిషేకించాల్సిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. నీ చేత ఏర్పాటు చేయబడిన చాలామంది ఉన్నారు. చాలా దూరం ప్రయాణం చేయాలి. దేవుని బిడ్డ, నువ్వు అనుకున్నావు చాలాసార్లు, ఇంకా అలసిపోయాను, చేయలేను, కష్టం, ఈ భర్త మారడు, ఈ భార్య మారదు, ఈ పిల్లలు మారరు. విషయం చెప్పమంటారా? అలాంటి వాళ్ళందరికీ కూడా వల వేసి నువ్వు పట్టుకున్న చేపల్లో కాదు, విస్తారమైన చేపల పడిన అందులో నీకు పెట్టలేదు, ముందే సిద్ధపరిచుందే. అంటే దాని అర్థం ఏంటి? నీ జీతం వల్ల, నీకు వస్తున్న లాభం వల్ల, నువ్వు సంపాదిస్తున్న దాని వల్ల జరుగుతుందా? చెప్పండి. తమ్ముడు అన్నాడు నాతో, అన్న పలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే చర్చి కట్టడానికి 2 లక్షలు ఇచ్చాడంట, 2 లక్షలు ఇచ్చాడంట, నన్ను వెళ్దామని చెప్పి వేరే వాళ్ళు పోగు చేస్తాను. నేను అన్నాను, ప్రపంచంలో నాకు తెలిసి యేసు ప్రభు కంటే కోటీశ్వర్లు ఎవరు లేరు తమ్ముడు. నేను మందిరం కడుతున్నప్పుడు ఆ చేతులే సహాయం చేసినాయి. నీకు విషయం తెలుసా? నువ్వు మందిరం కడుతున్నప్పుడు ఆ చేతులే సహాయం చేస్తాయి. ఇంకో విషయం చెప్పనా? ప్రపంచంలో ఎవరు మందిరం కట్టినా ఆ చేతులే సహాయం చేస్తాయి. ఆ చేతుల దగ్గర కొరత ఉండదు తమ్ముడు. కాదా? వల వేసి అలసిపోతున్న నీవు, చేపల పట్ల కలిసిపోతున్న నీవు, సముద్రంలో వేదలా కలిసిపోతున్న నీవు, ఎటు వెళ్ళాలి అర్థం కాకుండా పోతున్న నీవు, వస్త్రాలు కూడా తీసేసుకుని, అంటే నీ రక్షణ వస్త్రాన్ని పోగొట్టేసుకుని, స్తుతి వస్త్రాన్ని పోగొట్టేసుకుని, ఉల్లాస వస్త్రాన్ని పోగొట్టేసుకుని, నీతి వస్త్రాన్ని పోగొట్టుకుని, పెండ్లి వస్త్రాన్ని పోగొట్టేసుకుని మరీ ప్రయాసపడిపోతున్నావు జాబులో. కదా? రక్షణ వస్త్రం పోలేదంటే సరిగ్గా ప్రేయర్ చేయట్లేదుగా, స్తుతి వస్త్రం పోలేదు, ఆరాధన చేయట్లేదుగా, పెండ్లి వస్త్రం లేదుగా, నిజమైన అలంకరణ లేదుగా, ఉల్లాస వస్త్రం లేదుగా, సంతోషం అనేది ఎప్పుడో పోయిందిగా, అయినా ప్రయాసపడిపోతున్నావు. ఒక్క చేపన్న పడిందా? మరలా గతి ఏంటి వీళ్ళకి? వాళ్ళు ఇలా చూడగానే నిప్పుల మీద, అనండి, వేడిగా కాల్చిన రొట్టె. దైవజనుడు అంట, నిప్పుల మీద కాల్చిన రొట్టె, వేడి ఆహారం సంఘానికి పెడితే ప్రియులారా నిలవదే. పుస్తకాలు రాసింది, ఎక్కడో చర్చ్ చేసింది, అందులో కొట్టింది, అక్కడున్నది, ఇక్కడున్నది, ఇక్కడో మొక్క కాదు, నిప్పుల మీద వేడిగా కాల్చిన ఆహారం సంఘానికి పెడితే సంఘం తింటే ప్రియులారా అప్పుడు ప్రయాణం ఏమవుద్ది? ఒక మాట చెప్పండి. దేవుని ప్రేమ ఇక్కడ నాకు అర్థమై తెగేడ్చానండి నా పై రూమ్లో. ఎందుకో తెలుసా? వల్ల పట్టుకుని మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళు తిట్టాలా, కొట్టాలా, గద్దించాలా, సరిచేయాలా, ఆహారం పెట్టాలా? అంటే నేను ఒక మాట చెప్పను, ఆల్రెడీ గాయపరచబడిపోయినోడిని, ఏదో అయిపోయినోడిని ఇంకా మనం గాయపరిస్తే ఉపయోగం? అతని సేద తీర్చాలి. ముందు మీ పిల్లలకైనా ఎవరికైనా ముందు మనం ఏమి నేర్చుకోవాలంటే వాళ్ళ సేద తీర్చడం నేర్చుకోవాలి. ఆ మాటని తెగేడ్చాను, ప్రభా నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా. మోసం చేసి వెళ్ళిపోతున్న వాళ్ళ దగ్గరికి ప్రత్యక్షమయ్యాడంట, తను కనపరుచుకున్నాడంట. ఇంకొక మాట చెప్పమంటారా? ఇంకా ఖరీదైన మాట చెప్పనా? వినండి. ఇంత మోసం చేసి వెళ్ళిపోయి వల చేతిలో పట్టుకున్నోడు అంటండి, వల చేతిలో పట్టుకున్నోడు దగ్గరికి వెళ్ళిపోయి, యేసు ప్రభు అలాంటి వాడి దగ్గరికి ఇంత మోసం చేసి వెళ్ళిపోయి కొంచెం కూడా నమ్మకత్వాన్ని కనపరచుకుని వెళ్ళిపోయినోడికి తాళపు చేతులు, పరలోక రాజ్యం తాళపు చేతులు గుర్తు పెట్టాడంట. అనుడైన ప్రభు చేస్తాను. ఇంకొక మాట చెప్పనా పిల్లారా? ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. 20:31 చదవండి.
20వ అధ్యాయం యోహాను సువార్త అండి. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును ఆ. నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లును ఇవి వ్రాయబడెను. పైన ఏమున్నాయి తెలుసండి, ఇంకా పైనుండి చదవడం 30 నుండి. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యులు ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందును వ్రాసి అదిగో పునరుద్ధానుడై తిరిగి లేపబడిన తర్వాత అంటండి, హలో, అనేకమైన సూచక్రియలు చేశాడట. ఇంకెక్కడే ఉంటుంది, 21 లాస్ట్ వచనం చదవండి. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. ఇప్పుడు చూడండి, హలో, ఈ పునరుద్ధానుడైన ప్రభు నీకు కాల్చిన రొట్టె పెట్టబోతున్నాడు. నీ ప్రయాస, నువ్వు తింటున్న ఆహారం, నువ్వు ప్రయాసపడిపోతున్నావు, నువ్వు చేస్తుంది కాదు, కానీ ఆయన ఏదో ఆహారాన్ని సిద్ధపరచండి నీ కోసం. మీరు ప్రతిరోజు అడగాలి, నువ్వు సిద్ధపరిచిన ఆహారం నాకు పెట్టిన ఆయన. భక్త సింగ్ గారి ఒక స్టేట్మెంట్ నేను మన గ్రూప్లో కూడా పెట్టాను, స్టేటస్లో కూడా పెట్టాను. ఏంటో తెలుసా, నా యొక్క అవసరత నిమిత్తం నాతో మాట్లాడు. మీరు బైబిల్ చదివినప్పుడంట, నా యొక్క అవసరత ఏదైతే ఉందో దాని నిమిత్తం నాతో మాట్లాడాలంటండి ప్రభు దగ్గర. అడిగి ప్రార్థన చేయాలంట. నేను చెబుతున్న మాట ఏంటంటే, ప్రభు ఇంకా అనేకమైన సూచక్రియలు చేయబోతున్నాడు. అర్థమవుతుంది. ఆయన మిమ్మల్ని సాక్షులుగా పెట్టుకున్నాడు. ఇదిగో మీరు అలిసిపోయారు కదా, ఈరోజు ప్రభు పెట్టిన ఈ కాల్చిన రొట్టెతో, ఈ ఫ్రెష్ బ్రెడ్తో కొన్ని సంవత్సరాలు మీరు ప్రయాణం చేయబోతున్నారు. మోకరిద్దాం, అందరూ కూడా మోకరిద్దాం. ప్రభు